హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు మే 16, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి సుప్రీంకోర్టుకి సంబంధించి, సుప్రీంకోర్టు చరిత్రలో లేదా భారతదేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు చరిత్రలోనే మొట్టమొదటి దళిత ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు చరిత్రలో నిలిచారు? మరి సడన్గా ఈ వ్యక్తిపైనే క్వశ్చన్ ఎందుకు అడిగానంటే ఇక్కడ కంటెక్స్ట్, సందర్భం ఏంటి? రీసెంట్గా మే 14, 2025 రోజున సుప్రీంకోర్టుకి నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మనం చూసాము, రాష్ట్రపతి గారి సమక్షంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. మనం ఆ టాపిక్ని మే 14 రోజే డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. సో సుప్రీంకోర్టుకు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు. క్లియర్. ఎవరి స్థానంలో వచ్చారు? సుప్రీంకోర్టుకి 51వ ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించి పదవీ విరమణ చేసిన సంజీవ్ ఖన్నా గారి స్థానంలో. సంజీవ్ ఖన్నా గారు మే 13 రోజున పదవీ విరమణ చేయడం జరిగింది. తన స్థానంలో మే 14 నుండి బిఆర్ గవాయ్ గారు 52nd ప్రధాన న్యాయమూర్తిగా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ ఇంకొక మైల్ స్టోన్ ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు చరిత్రలో 50వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు చరిత్రలో నిలిచిన వ్యక్తిని అడగవచ్చు. ఎవరు? జస్టిస్ డివై చంద్రచూడ్ గారు. ఈ ముగ్గురు పేర్లు గుర్తుంచుకోండి. ఇక సుప్రీంకోర్టుకి మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి అనగానే మీకు హెచ్జే కానియా ఇవన్నీ కూడా ఐడియా ఉంటుంది. ఇక్కడ మరి కంటెక్స్ట్ ఏంటంటే ప్రస్తుతం సుప్రీంకోర్టుకి 52వ ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఉన్నారు కదా. సుప్రీంకోర్టు చరిత్రలో రెండవ దళిత ప్రధాన న్యాయమూర్తిగా చరిత్రలో నిలిచారు. సెకండ్ పర్సన్. షెడ్యూల్డ్ క్యాస్ట్ లేదా షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన వ్యక్తి రెండవ వ్యక్తి. మరి మొదటి వ్యక్తి ఎవరు అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేసే అవసరం ఉంది. సో మొదటి అంటే సుప్రీంకోర్టు చరిత్రలో మొట్టమొదటి దళిత ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు చరిత్రలో నిలిచారు అంటే జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారు సుప్రీంకోర్టు చరిత్రలో 37th CJI ఇన్ సుప్రీంకోర్టు. కానీ మొట్టమొదటి దళిత సామాజిక వర్గం నుండి మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తిగా చెప్పొచ్చు. ఇక్కడ సెకండ్ పర్సన్ ఎవరు? జస్టిస్ బిఆర్ గవాయ్ గారు. బిఆర్ గవాయ్ గారికి సంబంధించి ఇంకొక ప్రత్యేకతను కూడా మీరు జోడించుకోవచ్చు. ఫస్ట్ బుద్ధిస్ట్. సో బౌద్ధ మతానికి సంబంధించిన మొట్టమొదటి వ్యక్తిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గుర్తుంచుకోండి, ఇలాంటివి ఫోకస్ చేసే అవసరం ఉంది. మీకు రాష్ట్రపతి విషయంలో కానివ్వండి, ప్రధానమంత్రుల విషయంలో కానివ్వండి, ఇలాంటి ప్రత్యేకమైన బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించి క్వశ్చన్స్ అడగవచ్చు. సామాజిక వర్గాలపైన కూడా మనం ఫోకస్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఉదాహరణ తీసుకుంటే ప్రస్తుతం మన ప్రథమ పౌరులు రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు. తను ట్రైబల్ బ్యాక్గ్రౌండ్ నుండి రావడం జరిగింది. ఆదివాసీ మహిళ, ప్రస్తుతం రాష్ట్రపతిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలాంటివి చూడండి. ఓకేనా? సో ఇది ప్రశ్నకి సమాధానం. కేజీ బాలకృష్ణన్ గారు సుప్రీంకోర్టు చరిత్రలో 37th CJI, ఫస్ట్ ఎస్సీ సామాజిక వర్గం నుండి మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి. ఎప్పటి నుండి తను విధులు నిర్వర్తించారంటే 2007 నుండి 2010 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చరిత్రలో నిలిచారు. ఓకేనా? సో ఇది ఈరోజు ప్రశ్నకి సంబంధించి మనము ఎక్స్ప్లెనేషన్. ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో మీకు క్వశ్చన్ అనేది ఇస్తున్నాను. చాలామంది ఆస్పిరెంట్స్ వందలాది కామెంట్స్ వస్తున్నాయి, ఆన్సర్స్ ఇస్తున్నారు, వెరీ సాటిస్ఫైడ్. బట్ నేను కోరుకునేది ఏంటంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ వీడియోని దాదాపు 25,000 అరౌండ్ 30,000 మెంబర్స్ ఆస్పిరెంట్స్ చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ అనేది నాకు మరింత ఎనర్జీని ఇస్తుంది. ఎట్ ద సేమ్ టైం కామెంట్ బాక్స్లో వీడియో పట్ల మీ ఫీడ్బ్యాక్ కానివ్వండి,
అడిగే ప్రశ్నకి సమాధానం ఇవ్వండి. లేదంటే ఏదైనా టాపిక్కి సంబంధించి డౌట్ రేజ్ చేసినా కూడా దాన్ని మళ్ళీ నేను నెక్స్ట్ అడ్రస్ చేసే అవకాశాన్ని తీసుకుంటాను. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రశ్న ఏదైతే ఉంటుందో వీడియో చివరిలో ఉంటుంది, సమాధానాన్ని ఇవ్వండి. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ యాక్చువల్గా మనము ఏప్రిల్ 13th 2025 రోజున మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఒక టాపిక్ని డిస్కస్ చేశాము. ఏప్రిల్ 13th 2025 దేని గురించి డిస్కస్ చేసామంటే సుప్రీంకోర్టు కొన్ని కీలక సూచనలను ఇవ్వడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ సుప్రీంకోర్టు. ఎవరికి సూచనలు అది తెలుసుకునే ముందు కొంత బ్యాక్గ్రౌండ్ మళ్ళీ వెళ్ళాల్సిందే. ప్రస్తుతం భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో కూడా గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్ వ్యవస్థకి ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్కి మధ్య వివాదాలను చూస్తున్నాము. ఒకటి ఎలక్టెడ్ గవర్నమెంట్, ఒకటి అపాయింటెడ్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో మనం ప్రజాస్వామ్య వ్యవస్థను చూస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో లేదా ప్రజాస్వామ్యం ఆధారంగా పనిచేసే ఏ దేశంలో అయినా కూడా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వమే ఆ ప్రజలను పరిపాలించడం అనేది చూస్తూ ఉంటాము. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్ ఏంటంటే తమిళనాడు మోస్ట్ ఇంపార్టెంట్ అని ఎందుకు అంటున్నానంటే ఇక్కడ కాంటెక్స్ట్ అంతా కూడా తమిళనాడు చుట్టూ జరిగిన సినిమానే. సో తమిళనాడులో ప్రస్తుతము ఎంకే స్టాలిన్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గవర్నర్గా ఆర్ఎన్ రవి గారు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిద్దరికీ పడట్లేదు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది? మన భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అనేది ఉంది, ఎలక్టెడ్ గవర్నమెంట్ అనేది ఉంది. మరి ఎన్నికైన ప్రభుత్వం ప్రజలను పరిపాలించాలంటే చట్టాలు అవసరం ఉంటాయి. చట్టాల రూపకల్పన చేయాల్సిందే. చట్టాలు రూపకల్పన చేయాలంటే ఏం చేయాలి? కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో బిల్లులు ఉంటాయి కదా, బిల్లులు తీర్మానాలను ఆ రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టడం లేదా లెజిస్లేచర్లో ప్రవేశపెట్టడం అనేది చూస్తూ ఉంటాము. సభ ఆమోదం తెలపబడిన బిల్లులు ఏవైతే ఉంటాయో, తీర్మానాలు ఏవైతే ఉంటాయో ఆ బిల్లులు రాష్ట్రానికి సంబంధించిన బిల్లులు ఏవైతే ఉంటాయో రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ వద్దకి తీసుకొస్తారు, గవర్నర్ వద్దకి పంపిస్తారు. గవర్నర్ అకార్డింగ్ టు ఆర్టికల్ 200 గుర్తుంచుకోండి, మనకు దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 6వ భాగంలో ఆర్టికల్ 201 అనేది గవర్నర్కి సంబంధించిన అంశాల గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 200 ఆధారంగా ఆ రాష్ట్ర గవర్నరు రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలపబడిన బిల్లులు ఏవైతే ఉంటాయో ఆ బిల్లులను ఆమోదించినట్లయితే చట్టాలుగా మారుతాయి. సో బిల్ బికమ్స్ యాక్ట్ బై అసెంట్ ఫ్రమ్ గవర్నర్ ఆమోదిస్తేనే ఒక బిల్లు చట్టంగా మారుతుంది. ఇది క్లియర్. అదే దేశంలో పార్లమెంట్కి సంబంధించి పార్లమెంట్లో ఆమోదించబడిన బిల్లులు ఏవైతే ఉంటాయో రాష్ట్రపతి వద్దకు వచ్చిన తర్వాత రాష్ట్రపతి అకార్డింగ్ టు ఆర్టికల్ 111 పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యూనియన్ గవర్నమెంట్లో చూస్తాం మనం. ఆర్టికల్ 111 ఆధారంగా పార్లమెంట్ ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి ఆమోదిస్తేనే చట్టాలుగా రూపుదిద్దుకుంటాయి. ఇది ప్రాసెస్, కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్. కానీ ఇక్కడ ఏమవుతుంది? తమిళనాడు రాష్ట్రంలో గవర్నమెంట్, ఎలక్టెడ్ గవర్నమెంట్ బిల్లులను రూపొందిస్తోంది, సభలో ఆమోదం కోసం పంపడం జరుగుతుంది, సభ ఆమోదిస్తుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ క్లియర్. కానీ గవర్నర్ వద్దకు వచ్చిన తర్వాత ఆ బిల్లులకు గవర్నరు ఆమోదం తెలపట్లేరు. ఏమవుతుంది? చట్ట రూపంలోకి రావడం లేదు. అలా సుదీర్ఘకాలం ఏళ్ల తరబడి 2-3 ఏళ్ల నుండి గవర్నర్ దగ్గర బిల్లులన్నీ పెండింగ్లో ఉన్నాయి. కొన్ని బిల్లులను గవర్నర్ ఏం చేశారంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 201 రాష్ట్రపతికి పంపించారు. గవర్నర్ రిజర్వ్స్ సమ్ బిల్స్ టు ప్రెసిడెంట్ పంపించవచ్చు కొన్ని బిల్లులని. సో రాష్ట్రపతి వద్దకు వెళ్ళిన బిల్లులు కూడా పెండింగ్లో ఉండడం కానివ్వండి, తిరిగి వెనక్కి రావడం కానీ ఇలా జరుగుతుంది. మొత్తానికైతే బిల్లులు చట్ట రూపంలోకి రావట్లేదు. ఇది ప్రాసెస్గా చూస్తున్నాం. మరి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏం చేసింది? గవర్నర్ మన బిల్లులను ఆమోదించట్లేదు, మన పరిపాలన అనేది మనం అనుకున్న విధంగా సాగట్లేదు. కాబట్టి ఏం చేయాలి? భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఉంది కదా, సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు గురించి మనం పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 124 to 147 వరకు నేర్చుకుంటాం. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆర్టికల్ 124. సుప్రీంకోర్టు ముందుకి ఈ వివాదం ఏదైతే ఉంటుందో, మా గవర్నరు మేము తీసుకొచ్చిన బిల్లులను పెండింగ్లో పెడుతున్నారు, చట్ట రూపంలోకి రావట్లేదు, మా పరిపాలన సజావుగా ఉండట్లేదు, దీనిపైన మీరు
విచారించి తీర్పునివ్వండి అని చెప్పేస్తే సుప్రీంకోర్టు ఏం చేసింది రీసెంట్గా లాస్ట్ మంత్ ఏప్రిల్లో ఆర్టికల్ 142 ఆధారంగా ఆర్టికల్ 142 ఏం చేస్తుందంటే కంప్లీట్ జస్టిస్ సంపూర్ణ న్యాయం అనే అంశాన్ని తెలుపుతుంది. సుప్రీంకోర్టుకి సంబంధించిన అధికారం అది. ఆర్టికల్ 142 ఆధారంగా గవర్నర్ రాష్ట్రంలో గవర్నర్ తన అధికారాన్ని సజావుగా నిర్వర్తించలేరు. ఎందుకంటే ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును తను పెండింగ్లో పెడుతున్నారు. కాబట్టి గవర్నర్ ఆర్టికల్ 200 ఆధారంగా బిల్లును తిరస్కరించవచ్చు, ఆమోదించవచ్చు, లేదా పునరాలోచన కోసము తిరిగి పంపించవచ్చు. ఏది కూడా చేయట్లేదు, తను పెండింగ్లో పెడుతున్నారు. కాబట్టి రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 ఆధారంగా కంప్లీట్ జస్టిస్ సంపూర్ణ న్యాయంలో భాగంగా గవర్నర్ వినియోగించాల్సిన అధికారాన్ని మేము వినియోగించుస్తున్నాం, ఆ పెండింగ్లో ఉన్న బిల్లులన్నింటినీ మేము ఆమోదిస్తున్నాం అని చెప్పేసి సంచలన తీర్పు ఇచ్చింది. ఇదంతా మనం డిస్కస్ చేస్తాం ఏప్రిల్ 13 మంత్లో. తర్వాత సుప్రీంకోర్టు రాష్ట్రపతికి కొన్ని సూచనలు ఇచ్చింది. రాష్ట్రపతికి కానివ్వండి, గవర్నర్ వ్యవస్థకు సంబంధించి కానివ్వండి, ఏదైనా బిల్లు రాష్ట్రానికి సంబంధించిన బిల్లు ఏదైతే ఉంటుందో గవర్నర్ దగ్గరికి వచ్చిన తర్వాత నెల రోజుల లోపల తన నిర్ణయం అనేది తీసుకోవాలి. లేదంటే రాష్ట్రపతి దగ్గరికి పంపించే బిల్లులు ఏవైతే ఉంటాయో ఆ బిల్లులు రాష్ట్రపతికి రాష్ట్రాల నుండి వచ్చే బిల్లులు ఏవైతే ఉంటాయో ఆర్టికల్ 201 ఆధారంగా వాటి విషయంలో రాష్ట్రపతి 3 నెలల లోపల 3 months లోపల ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఒక గైడ్లైన్స్ అనేది ఇస్తున్నారు. రాష్ట్రపతికే సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. 3 నెలల లోపల మీ నిర్ణయాన్ని చెప్పండి. అది ఎస్ అనోనే కాదు, కానీ ఇప్పుడు ఎవరిని ఆదేశిస్తున్నారు? సుప్రీంకోర్టు రాష్ట్రపతిని ఆదేశించే పరిస్థితికి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్కర్ గారు రీసెంట్గా కొన్ని ఇంటర్వ్యూస్లో కానివ్వండి, కొన్ని వేదికల్లో కానివ్వండి చెప్తున్నారు. ఈరోజు భారతదేశంలో వ్యవస్థ ఎలా ఉంది అంటే దేశంలోనే అత్యున్నత పదవిలో ఉండే, దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో అత్యున్నత పదవిలో ఉండే కాన్స్టిట్యూషనల్ హెడ్, కాన్స్టిట్యూషనల్ గార్డ్గా మనం చూసే రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ప్రశ్నించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఇటువంటి వివాదాల గురించి కూడా విన్నాము. ఇక్కడ నిన్నటి రోజున మనం అబ్జర్వ్ చేస్తే మే 15th 2025 రోజున రాష్ట్రపతి గారు ఇక నేరుగా రాష్ట్రపతికి ఉండే ఒక అధికారము ఆర్టికల్ 143లో భాగంగా రాష్ట్రపతి సుప్రీంకోర్టును సలహా కోరే అధికారము. ఆర్టికల్ 143 అనేది సుప్రీంకోర్టుకు రాష్ట్రపతికి సంబంధించి మాత్రమే అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాము. సో రాష్ట్రపతి సుప్రీంకోర్టుని సలహా కోరే అధికారము ఆర్టికల్ 143లో భాగంగా రాష్ట్రపతి సుప్రీంకోర్టుని అడిగారు. మీకు నేను 14 ప్రశ్నలు అడుగుతాను, 14 ప్రశ్నలు, వాటికి సమాధానాన్ని ఇవ్వండి. ఆ 14 ప్రశ్నలన్నీ దేనికి సంబంధించి? ఇటీవల జరిగిన వీటికి సంబంధించి. రాష్ట్రపతికి కానీ గవర్నర్కి కానీ ఒక బౌండరీ లైన్ లేదా లిమిటేషన్స్, ఇంత లోపలే బిల్లులను ఆమోదించాలని మీరు దేని ఆధారంగా ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇలాంటివి కోట్ చేశారు. ఆ ప్రశ్నలు చూస్తే సరిపోతుంది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే రీసెంట్గా వార్తల్లోకి వచ్చిన ఆర్టికల్స్, ఆర్టికల్ 200, ఆర్టికల్ 201, ఆర్టికల్ 142 ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం రీసెంట్గా. ఓకేనా? సో ఇక్కడ ఆర్టికల్ 361 అనేది ఇమ్యూనిటీ పవర్. ముఖ్యంగా రాష్ట్రపతి గవర్నర్లకు ప్రత్యేకమైన కొన్ని సదుపాయాలు, ఇమ్యూనిటీస్ ఉంటాయి. వాటిపైన కూడా క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్స్ ఏంటో చూడండి. ఎనఫ్ ఇక్కడ చూస్తే సో 14 ప్రశ్నలు. ఆర్టికల్ 200 ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆర్టికల్ 200 ప్రకారము తన ముందుకు వచ్చిన బిల్లులపై గవర్నర్ రాజ్యాంగబద్ధంగా ఏ రకాలైన నిర్ణయాలు తీసుకోవచ్చు అంటే గవర్నర్కి సంబంధించి. ఆర్టికల్ 200 గవర్నర్ అధికారం గురించి కదా. అంటే తన వద్దకి వచ్చిన బిల్లులను తను ఆమోదిస్తే చట్టాలు అవుతాయి, ఆమోదించకపోతే బిల్లుగానే మిగిలిపోతాయి, లేదా పునరాలోచనకు పంపవచ్చు. సో దానిపైన ఆర్టికల్ 200 ప్రకారం తన ముందుకు వచ్చిన బిల్లుపై గవర్నర్ రాజ్యాంగబద్ధంగా ఏ రకాలైన నిర్ణయాలు తీసుకోవచ్చు, ఏం తీసుకోవచ్చు చెప్పండి. ఓకేనా అని ఎవరిని అడుగుతున్నారు? రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు క్వశ్చన్ చేశారు. బిల్లులపై నెక్స్ట్ క్వశ్చన్. బిల్లులపై అన్ని రకాల ఆప్షన్లను ఉపయోగించుకుంటూ నిర్ణయాలు తీసుకునే క్రమంలో రాష్ట్ర మంత్రిమండలి ఇచ్చిన సలహాలు సూచనలకు గవర్నర్ ఏ మేరకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. గవర్నర్ బైండింగ్ టు గవర్నమెంట్ లేదా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో గవర్నర్కి రాష్ట్ర మంత్రిమండలి ఇచ్చే సిఫార్సులకు ఎంతవరకు కట్టుబడి ఉండాలి, దాని విషయంలో కూడా మీరు క్లారిటీ ఇవ్వండి. ఆ విధంగానే మనం ఫాలో అవుదామని చెప్పేసి అడిగారు. స్వీయ విచక్షణాధికారంతో గవర్నర్ తీసుకునే నిర్ణయాలను రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం ఎంత మేరకు న్యాయసమ్మతమైనవిగా భావిస్తారు. ఆర్టికల్ 200 సంబంధించి ఇంకో క్వశ్చన్. ఆర్టికల్ 200 కింద గవర్నర్ తీసుకున్న నిర్ణయాలను సుప్రీంకోర్టు ఆర్టికల్ 361 కింద న్యాయ సమీక్ష జరుపుతుందా? ఆర్టికల్ 361 అనేది ఇమ్యూనిటీ పవర్, ప్రెసిడెంట్కి సంబంధించి మనం చూస్తూ ఉంటాము. రాజ్యాంగబద్ధంగా తీసుకున్న నిర్ణయాలను ఏ విధంగా సవాలు చేయగలుగుతుంది అని అడిగారు. గవర్నర్ ఇంతకాలంలోపే నిర్ణయం
వెలువరించాలని రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేకపోయినప్పటికీ మీరు గవర్నర్ని పలానా సమయం లోపలే రాష్ట్రపతి నన్ను కూడా అడిగారు 3 నెలల లోపల మీరు నిర్ణయం తీసుకోవాలని ఈ బౌండరీలను ఎలా చెప్తున్నారు? రాజ్యాంగంలో ఉందా అది? మరి మీరు ఎలా చెప్పారు? దాని గురించి కూడా మీరు ఇప్పుడు చెప్పండి అని చెప్పేసి అడిగారు. ఆర్టికల్ 200ను తరహాలోనే వినియోగించాలని మీరు ఎలా దిశానిర్దేశం చేస్తారు? నెక్స్ట్ 6th క్వశ్చన్. ఆర్టికల్ 201 ప్రకారం తనకు దఖలుపడిన విచక్షణ అధికారాలను ఉపయోగించి రాష్ట్రపతి వెలువరించిన నిర్ణయాలు ఏ విధంగా న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తాయి? మనకు ఒక అంశం తెలుసు, రాష్ట్రపతి తీసుకునే నిర్ణయాలను ఈవెన్ రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టినా కూడా ఎవరికైనా కూడా ఏ న్యాయస్థానంలో కూడా మనం ప్రశ్నించరాదు. ఆర్టికల్ 72లో భాగంగా మనం చూస్తూ ఉంటాము రాష్ట్రపతికి కల్పించబడే జ్యుడిషియల్ పవర్స్. మరి అటువంటిది రాష్ట్రపతి గవర్నర్ వ్యవస్థలపైన మీరు ఎలా ఇలాంటి బౌండరీ లైన్ ఇస్తారనే కోణంలో రాష్ట్రపతి పలానా కాలపరిమితిలోపే నిర్ణయం వెలువరించాలని రాజ్యాంగంలో ఎలాంటి కాల వ్యవధి ప్రస్తావన లేకపోయినా బిల్లుల విషయంలో మీరు ఎలా రాష్ట్రపతికి కాలపరిమితిని విధిస్తారు? ఆర్టికల్ 201 ఈ తరహాలోనే వినియోగించాలని రాష్ట్రపతికి ఏ అధికారంతో ఆదేశాలు ఇచ్చారు? నాకు ఎలా ఇచ్చారు మీరు ఆదేశాలు? 3 నెలల లోపల నిర్ణయం తీసుకుని ఎట్లా అడుగుతారు నన్ను? రాష్ట్రపతి సమ్మతి కోసం ఏదైనా బిల్లును గవర్నర్ పెండింగ్లో పెడితే ఈ బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్రపతి సుప్రీంకోర్టును సూచనలు సలహాల కోసం ఖచ్చితంగా సంప్రదించాలా? ఒకవేళ సంప్రదించిన కోర్టు ఇచ్చే ఆ సలహాలు సూచనలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందా అని అడిగారు. బిల్లులకు సంబంధించి గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ తీసుకున్న నిర్ణయాలు చట్టంగా మారే లోపే ఆ నిర్ణయాలపై కోర్టు న్యాయ సమీక్ష జరపవచ్చా? చట్టంగా మారబోతున్న బిల్లులోని అంశాలపై కోర్టు మధ్యలోనే తీర్పులు ఇవ్వవచ్చా? ఇదొక క్వశ్చన్. అండ్ ఆర్టికల్ 142 సుప్రీంకోర్టుకు సంబంధించి కంప్లీట్ జస్టిస్ సంపూర్ణ న్యాయం అనే అధికారము. ఆర్టికల్ 142 ద్వారా తమకు దఖలు పడిన అసాధారణ అధికారాలను ఉపయోగిస్తూ సుప్రీంకోర్టు అప్పటికే గవర్నర్లు రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాలు ఉత్తర్వులు అమలు కాకుండా ప్రత్యామ్నాయ ఉత్తర్వులు తీర్పులు ఇవ్వవచ్చా అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చారు. రాష్ట్ర శాసనసభలో ఆమోదం పొందినా సరే గవర్నర్ ఆమోదం పొందని బిల్లులను చట్టంగా అమలు చేయవచ్చా? ఇదో క్వశ్చన్. ఏదైనా చట్టం రాజ్యాంగానికి లోబడే ఉందా లేదా అని తేల్చి కనీసం 5 సభ్యులున్న రాజ్యాంగ ధర్మాసనానికి, మనకు తెలుసు కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటే రాజ్యాంగ ధర్మాసనం అంటే ఏంటంటే రాజ్యాంగానికి సంబంధించి ఏదైనా వివాదం తలెత్తినప్పుడు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బృందాన్ని వేస్తారు. రాజ్యాంగ ధర్మాసనంలో కనీసం 5 న్యాయమూర్తులు ఉండాలి. ఇప్పటివరకు భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద రాజ్యాంగ ధర్మాసనం ఏ కేసు విషయంలో అంటే కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973. ఓకేనా? 5 సభ్యులు ఉన్న రాజ్యాంగ ధర్మాసనానికి రెఫర్ చేయాలనే నిబంధనను సుప్రీంకోర్టు ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం లేదు కదా. మనకు 13th ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు దఖలు పడిన అధికారాలు కేవలం చట్టాలు ఏ విధంగా అమలవుతున్నాయి వంటి విధానపర నిర్ణయాలకే పరిమితమా, లేదంటే పరిపాలనా చట్టాల కూర్పు వంటి న్యాయస్థానాలే తదితర అంశాలకు విస్తరించాయా అని అడిగారు. లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే సుప్రీంకోర్టుకు ఆర్టికల్ 131 కింద మనం లాస్ట్ 2 days బ్యాక్ కూడా మనం చూసాము. రాష్ట్రము కేంద్రము అంటే భారతదేశంలో సమాఖ్య లక్షణాలు ఉన్నాయి. సమాఖ్య లక్షణాలు అంటే అధికారాల విభజన. దేశమంతా పరిపాలించేది కేంద్ర ప్రభుత్వము, యూనిట్స్ రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంటుంది. మరి రాష్ట్రాలకు కేంద్రానికి వివాదాలు తలెత్తినా, రాష్ట్రాలకు వివాదాలు తలెత్తినా కూడా భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ సుప్రీంకోర్టుకు మాత్రమే ఉండే అధికారం ఆర్టికల్ 131. ఓకేనా? కింద కాకుండా మరే ఇతర అధికరణం కింద రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించే అధికారం ఉందా? సో సుప్రీంకోర్టును రాష్ట్రపతి గారు క్వశ్చన్ అడిగారు. వీటి విషయంలో కూడా మళ్ళీ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్కే స్టాలిన్ గారు మళ్ళీ కొంత అసమ్మతితో వీటిపైన కూడా వ్యాఖ్యానం అనేది చేయడం అనేది కొంత బాధాకరమే. ఓకేనా? సో వాట్ ఎవర్ ఇట్ మే బి న్యూస్లో ఉంది కాబట్టి మనం సబ్జెక్ట్ లింక్ చేస్తూ చూసాము. ఈ క్వశ్చన్స్ ఏ క్వశ్చన్ అడిగారని పోటీ పరీక్షలో క్వశ్చన్ అనేది మనల్ని అడిగారు. ఆ వాస్తవాన్ని గ్రహించండి. కాకపోతే ఇక్కడ ఆర్టికల్స్ గుర్తుంచుకోండి. మీకు నేను ఆర్టికల్ 200, 201, 142, 131, ఆర్టికల్ 361 వీటి గురించి క్లారిటీగా ఇచ్చాను. ఓకేనా? సో మనం చూస్తే సరిపోతుంది. ఎస్. సో ఆర్టికల్ 200 రాష్ట్ర బిల్లులపై గవర్నర్ అధికారం అంగీకరించడం, తిరస్కరించడం, పునరాలోచన. ఆర్టికల్ 201 రాష్ట్రపతి ఆమోదం పొందాల్సిన బిల్లుల తీర్మానానికి సంబంధించిన ప్రక్రియ. ఆర్టికల్ 142 సుప్రీంకోర్టు పూర్తి న్యాయాన్ని కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకునే అధికారం. ఆర్టికల్ 143, ఆర్టికల్ 361 ఈ ఆర్టికల్స్ పైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. దట్స్ మోర్ ఎనఫ్. ఓకేనా? సరిపోతుంది. ఇక నెక్స్ట్ కరెంట్ పాలిటీలో భాగంగా ఇంకొక టాపిక్ మనం అన్ని వార్తాపత్రికల్లో కూడా చూస్తున్నాం నిన్న ఈరోజు. సో పార్లమెంట్కి సంబంధించిన కమిటీలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ట్రిగ్గరింగ్ ఏరియా అది.
పార్లమెంటరీ కమిటీలను. ఒక్కటి గుర్తుంచుకోండి, దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన రాజ్యాంగంలో ఎక్కడ కూడా పార్లమెంటరీ కమిటీలు అనే పదం లేదు. పార్లమెంటరీ కమిటీలు అనే పదం ఎక్కడ కూడా లేదు రాజ్యాంగంలో. కానీ మనం సాంప్రదాయంగా పార్లమెంటరీ ప్రక్రియలో వినియోగిస్తున్నాము. పార్లమెంటరీ కమిటీలు అనే ఒక భావనని మనం ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నామంటే బ్రిటన్ కాన్స్టిట్యూషన్. మనము పోటీ పరీక్షల కోణంలో సోర్స్ కాన్స్టిట్యూషన్స్ పైన చూడాలి. విచ్ కాన్సెప్ట్ వాజ్ బరోడ్ ఫ్రమ్ విచ్ కాన్స్టిట్యూషన్ అలా అడుగుతారు. సో బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుండి మనం తీసుకున్నాం. కాకపోతే సూచనప్రాయంగా మనం ఆర్టికల్ 88, ఆర్టికల్ 105 ఇలాంటివి చదివినప్పుడు పార్లమెంటరీ కమిటీలు అనే పదం ఉండదు, కానీ పార్లమెంట్లో కమిటీల ఆధారంగా పనిచేయడం గురించి మనం భావనను అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ రీసెంట్గా లోక్సభకి సంబంధించిన ఒక కమిటీ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ లోక్సభ అంటే హౌస్ ఆఫ్ పీపుల్ లేదా హౌస్ ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్, ప్రజలచే ఎన్నికైన సభ. మన భారతదేశంలో అత్యున్నత చట్టసభ పార్లమెంట్లో ద్విసభా విధానాన్ని చూస్తున్నాం. బైకామరల్ హౌస్ లేదా ద్విసభా విధానం. 2 సభలు ఉంటాయి, లోక్సభ, రాజ్యసభ. రాజ్యసభ అంటే ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్, లోక్సభ అంటే డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్. లోక్సభలో ఒక కమిటీ, లోక్సభలో సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్గా మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జనసేన పార్టీకి చెందిన వల్లభనేని బాలశౌరి గారు ఎన్నికవడం జరిగింది. గుర్తుంచుకోండి, అపాయింటెడ్ చైర్మన్ కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్ లోక్సభ ఫర్ 5th consecutive year హానర్డ్ అండ్ గ్రేట్ఫుల్ టు అవర్ లీడర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రస్తుతం తను జనసేన పార్టీలో ఉన్నారు, సీనియర్ లోక్సభ నాయకుడు. ఓకేనా, గుర్తుంచుకోండి. ఎవరంట? బాలశౌరి గారు. సో ఇక్కడ ఈ కంటెక్స్లో మీకు కొన్ని కమిటీల గురించి చెప్తాను, అవి గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్లో అడుగుతారు. స్టాండింగ్ కమిటీస్ ఏంటి, అడ్హాక్ కమిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా చూడండి. మీకు నేను జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అందులో మీకు ఇండియన్ పాలిటీ ఫుల్ కోర్స్ అనేది అందుబాటులో ఉంచాను. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఇన్ డీటెయిల్గా నేను ప్రతి టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ కరెంట్ పాలిటీ, మనకు మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా ప్రయాణించాలి. సబ్జెక్ట్లో వచ్చే వర్ధమాన అంశాలను జోడిస్తూ మన ప్రిపరేషన్ కొనసాగిస్తే ఎంతటి పోటీ పరీక్షలైనా కూడా విజయం తథ్యం. మీకు ఇండియన్ పాలిటీ కోర్స్లో ఫుల్ కాన్సెప్ట్, కోర్ కాన్సెప్ట్తో పాటు కరెంట్ పాలిటీని కూడా అందిస్తూనే ఉన్నాను. 2025 డిసెంబర్ వరకు కూడా కరెంట్ పాలిటీ అప్డేట్ అవుతూనే ఉంటుంది. సో యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ లింక్ని మన కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తున్నారు, లింక్ క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా, మన డైలీ వీడియోస్ ఏవైతే ఉంటాయో దీనికి సంబంధించిన స్క్రిప్ట్, ఆ కోర్సెస్, టెస్ట్ సిరీస్లు కానివ్వండి, ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. సో జనసేన లోక్సభ పక్ష నాయకుడు వల్లభనేని బాలశౌరి లోక్సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్గా వరుసగా 4వసారి ఎన్నికయ్యారంట. 15 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీలో మెదక్ ఎంపీ, ఇతర వ్యక్తులు కూడా ఉన్నారు. ఈ ఇతర వ్యక్తుల పేర్లు గుర్తుంచుకోకండి. కమిటీకి చైర్పర్సన్ ఎవరు? వల్లభనేని బాలశౌరి గారు. ఈ కమిటీ 1953లో స్థాపించబడిన కమిటీ అంట. సో పార్లమెంటరీ వ్యవహారాల్లో భాగంగా. ఓకేనా, ఈ కమిటీ యొక్క ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసే రూల్స్, సబ్ రూల్స్, రెగ్యులేషన్స్, బైలాస్, బిల్లులను సమీక్షించి అవి రాజ్యాంగ పరిధిలో ఉన్నాయా లేదా అనే అంశాన్ని పరిశీలించి లోక్సభకు నివేదిక సమర్పించడం అనేది ఈ కమిటీ యొక్క డ్యూటీ. ఓకేనా, ఏదైనా ప్రభుత్వ ఉత్తర్వును పూర్తిగా లేదా భాగంగా రద్దు చేయాలా లేదా సవరించాలా అనే విషయంలో తగిన కారణాలతో కూడిన నివేదికను లోక్సభకు అందిస్తుంది. గుర్తుంచుకోండి. సో ఈ కమిటీ యొక్క డ్యూటీ ఏంటి? ఈ కమిటీలో ఎంతమంది ఉంటారు? 15 మంది సభ్యులు ఉంటారు. 15 మంది సభ్యులు, సో ఇంక్లూడింగ్ చైర్మన్. ఈ కంటెక్స్లో మీకు ఒక ఇంపార్టెంట్ అడిషన్ ఇది అడుగుతారు. పార్లమెంటరీ కమిటీస్, మనకు పార్లమెంట్లో కొన్ని స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి వాటిపైన, అండ్ ఫినాన్షియల్ కమిటీస్ ఉంటాయి వాటిపైన అడుగుతారు. ఇక్కడ మీకు చూపిస్తున్న కమిటీల పేర్లు ఏవైతే ఉంటే గుర్తుంచుకోండి. ప్రస్తుతం ఆ కమిటీలకు చైర్పర్సన్గా ఎవరున్నారో కూడా చూడండి. ప్రజాపద్దుల కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటాము. ఆ కమిటీ ఎప్పుడు ఏర్పాటైందంటే 1921లోనే ఏర్పాటైంది. అందులో 15+7 మెంబర్స్ ఉంటారు. 15 అంటే లోక్సభ నుండి 15 మంది, రాజ్యసభ నుండి 7 ఉంటారు. మొత్తం 22 మంది సభ్యులతో ఉండే కమిటీ ప్రజాపద్దుల కమిటీ. ప్రస్తుతం కేసీ వేణుగోపాల్ గారు ఈ కమిటీకి చీఫ్గా ఉన్నారు. లాస్ట్ ఇయర్ 2024లో మనం చూసాము ఇవన్నీ. అంచనాల కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, డాక్టర్ సంజయ్ జైస్వాల్ గారు చైర్మన్గా ఉన్నారు. ఈ కమిటీ 1950లో ఏర్పాటైంది. 30 మంది లోక్సభ నుండే ఉంటారు. ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ, ఈ కమిటీకి ప్రస్తుతం బైజయంత్ పాండే గారు ఉన్నారు. ఈ కమిటీ 1964లో ఏర్పాటైంది. 15 మంది లోక్సభ నుండి 7 రాజ్యసభ నుండి ఉంటారు. మొత్తం 22 మంది. జాయింట్ కమిటీ,
అండ్ ఎస్సీ ఎస్టీలపై వేయబడ్డ కమిటీ ఆన్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ డాక్టర్ ఫగన్ సింగ్ కులాస్తే గారు. ఓబీసీలపై వేయబడ్డ కమిటీకి ప్రస్తుతం గణేష్ సింగ్ గారు ఉన్నారు. ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ 2024లో. మీకు మన యూట్యూబ్ ఛానల్ ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఒక షార్ట్ వీడియోని కూడా దీనిపైన ఇచ్చాను, చూడండి. ఏ కమిటీ రెఫర్స్ల మేరకు లేదా సిఫార్సుల మేరకు ఇవి ఏర్పడ్డాయి, ఇటువంటి అడుగుతారు. జాన్ మత్తాయి కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పడిన కమిటీ ఏంటి, ఇలా మరి పార్లమెంట్లో పురాతన కమిటీ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? సో కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అడిషన్ ఇస్తున్నాను. కాన్సెప్ట్ అనేది మరింత నేర్చుకోవాల్సిందే, తప్పదు. ఓకేనా? నెక్స్ట్, నిన్నటి రోజున ప్రస్తుత రక్షణ వ్యవహారాల శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న రాజ్నాథ్ సింగ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్పై తను ప్రసంగమిస్తూ, ఆపరేషన్ సింధూర్ మనం సక్సెస్ఫుల్గా నిర్వహించాము, పాకిస్తాన్ ఉగ్రవాదం పైన ఉక్కుపాదం మోపగలిగాము, పాకిస్తాన్ చిత్తు చేసాము, అదన్నీ వాస్తవాలే. వాస్తవానికి ఆపరేషన్ సింధూర్ ద్వారా మన భారతదేశం సాధించిన విజయం అద్భుతం. పాకిస్తాన్ ఫేక్ సెలబ్రేషన్స్లో ఉంది, అవన్నీ ఫేక్. అవి ఒక్క పూట కడుపు నిండా తినలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ప్రపంచం దృష్టిలో మేమేదో హీరోలని చెప్పుకున్నంత మాత్రాన్ని హీరోలు కాదు. సో వాస్తవానికి భారతదేశం గెలిచింది యుద్ధం మొత్తాన్ని కూడా, అది యుద్ధం అని చెప్పొచ్చు కూడా. సో సీజ్ ఫైర్ చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. లాంగ్ టర్మ్ విజన్స్ అనేవి ఉన్నాయి. మన భారతదేశానికి విజన్ ఉంటుంది, పాకిస్తాన్కి విజన్ ఉండదు. మరి అటువంటి పాకిస్తాన్ గురించి నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రాజ్నాథ్ సింగ్ గారు, రక్షణ శాఖ మంత్రి. ఏమన్నారంటే, పాకిస్తాన్ చేతిలో అణ్వాయుధాలు లేదా అణ్వస్త్రాలు చాలా ప్రమాదకరం, వాటిని వెనక్కి తీసుకోండి, వాటి విషయంలో నిర్ణయం తీసుకోండి అని ఒక సంస్థ గురించి మాట్లాడారు, అంతర్జాతీయ సంస్థ. ఆ సంస్థ ఏంటంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ముఖ్యంగా న్యూక్లియర్ వెపన్స్ విషయంలో కానివ్వండి, అణ్వాయుధాలకు సంబంధించి కానివ్వండి, కీలకంగా నిర్ణయాలు తీసుకునే సంస్థ. శాంతియుత ప్రయోజనాల కోసము లేదా భవిష్యత్తు ప్రయోజనాల కోసం మాత్రమే న్యూక్లియర్ ఎనర్జీని వినియోగించాలి తప్పితే ఇలా బాంబుల రూపంలో వాడకూడదని చెప్పేసే సంస్థ. ఓకేనా? సో IAEA ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేది ఎక్కడ ప్రధాన కేంద్రంగా ఉంది అంటే ఆస్ట్రియాలోని వియన్నా కేంద్రంగా పనిచేస్తుంది. సో న్యూక్లియర్ వెపన్స్ సంబంధించి కానివ్వండి రెగ్యులేటరీ బాడీగా చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, పాకిస్తాన్ ఇటీవల ఈ సంక్షోభ పరిస్థితుల్లో, యుద్ధ పరిస్థితులు మనం చూస్తున్న క్షణాల్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయంటే ఇండైరెక్ట్ ఏంటి, మేము అణుబాంబును వేయబోతున్నామని ఒక హెచ్చరిక చేసింది పాకిస్తాన్. కానీ పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండడం పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్టే. మన భారతదేశంలో అణుబాంబులు ఉన్నాయనుకోండి, మన చేతిలో ఉన్నా కూడా మనం ఒక విజన్ కోసం మనం ప్రయాణం చేస్తున్నాం, మన భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాము. అటువంటిది అణుబాంబును ఎప్పుడు ఎలా వాడాలో అని కూడా మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి. మన భారతదేశం ఒక సంతకం చేసింది దేనిపైన అంటే నో ఫస్ట్ యూజ్. భారతదేశం పాటిస్తుంది నో ఫస్ట్ యూజ్ అంటే అణుబాంబుని ఎప్పుడు కూడా మొదట మనం ఏ దేశం మీద కూడా ప్రయోగించకూడదు. ప్రయోగించాము, అంత కంకణబద్దులై ఉన్నాం మనం. కానీ మన జోలికి ఎవరైనా వచ్చి మనపైన అణుబాంబులు వేస్తే మాత్రం మనం రివర్స్గా కౌంటర్ చేయొచ్చు అణుబాంబుతో. నో ఫస్ట్ యూజ్ దానిపైన పాకిస్తాన్ సంతకం చేయాలి. పాకిస్తాన్కి అలాంటి రూల్స్ ఉండవు. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే, మన చేతిలో రాయి ఉంటే ఎలా ఉంటుంది, మన చేతిలో రాయి ఉంటే దాంతో శిల్పాన్ని చేయొచ్చు, దాంతో భవిష్యత్తులో ఉపయోగకరంగా చేయొచ్చు. కానీ పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఎవరిపైన విసిరైతే తెలియదు. అదే ఉంది ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర. సో ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు అనేవి ప్రమాదకరం అని చెప్పేసి ప్రపంచ దేశాలకి కూడా ఒక మాట చెప్పారు రాజ్నాథ్ సింగ్ గారు. అలా IAEA అనేది న్యూస్లోకి వచ్చింది. పాకిస్తాన్ అణ్వాయుధాలను నిర్లక్ష్యంగా ఉపయోగించగలదని ప్రపంచం ఇప్పటికే చూసిందని రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. పాక్ చేతుల్లో అణ్వాయుధాల ప్రమాదకరంగా ఉన్నాయి, కావున వాటిని IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ పర్యవేక్షణలోకి తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఇకనా ఈ అణ్వాయుధాల వినియోగం శాంతియుత ప్రయోజనాలకే పరిమితం కావాలని గమనించి స్థాపించబడిన అంతర్జాతీయ పర్యవేక్షణ సంస్థ IAEA ప్రధాన కార్యాలయం వియన్నా, ఆస్ట్రియా. పాకిస్తాన్ అణ్వాయుధాల భద్రతపై అనేక అంతర్జాతీయ వేదికలు పరిశీలనలోనూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక రక్షణ రంగానికి సంబంధించి ఇంకొక అంశం నిన్నటి రోజున మనం చూసాము. మీరు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, న్యూస్ ఆన్ ఎయిర్, ఆల్ ఇండియా రేడియో అఫీషియల్ వెబ్సైట్స్ వాటిలో కనబడి ఉంటుంది ఒక విన్యాసం పేరు వచ్చేసి తీస్తా ప్రహార్ అనే ఒక విన్యాసం ఇండియన్ ఆర్మీకి సంబంధించి త్రిశక్తి కార్ప్స్ కండక్ట్ చేసిన ఒక విన్యాసం.
ఏదైనా విన్యాసం గురించి చదువుతుంటే ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో ఉండే విన్యాసాలు ఏవైతే ఉంటాయో విన్యాసం పేరేంటి, ఎన్ని దేశాలు పాల్గొంటాయి, ఆ దేశాల పేర్లేంటి, ఎక్కడ జరుగుతుంది విన్యాసము, ఇన్నోవేషన్ ఇలాంటివి చూస్తాం. ఇది మన భారతదేశానికి సంబంధించి అంతర్గతంగా మన రక్షణ వ్యవహారాలను దృష్టిలో ఉంచుకొని జరిపిన విన్యాసము. సో తీస్తా ప్రహార్ విన్యాసాన్ని ఇండియన్ ఆర్మీ నిర్వహించింది, వెస్ట్ బెంగాల్లో నిర్వహించింది. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. సో భారత సైన్యం పశ్చిమ బెంగాల్లోని తీస్తా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో తీస్తా ప్రహార్ పేరుతో సమగ్ర యుద్ధ విన్యాసాలను నిర్వహించింది. ఈ విన్యాసాల్లో ఇన్ఫెంట్రీ, మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీ, ఆర్టిలరీ, ఆర్మ్డ్ కార్ప్స్, పారా స్పెషల్ ఫోర్సెస్, ఆర్మీ ఏవియేషన్, ఇంజనీరింగ్, సిగ్నల్స్ విభాగాల సైనికులు పాల్గొన్నారు. ఈ విన్యాసం ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో తూర్పు ప్రాంతాల్లో ముఖ్యంగా ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ఇండియాలో సైనిక సమర్థన ప్రదర్శించే లక్ష్యంతో పెట్టారంట. సో తీస్తా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వెస్ట్ బెంగాల్లో ఉంది. తీస్తా నది ఆ కంటెక్స్ట్లో గుర్తుంచుకోండి. తీస్తా నది జలాలు ఇవన్నీ కూడా మన బంగ్లాదేశ్, భారత్కి వివాదాస్పదం. వెస్ట్ బెంగాల్ విషయంలో ఇవన్నీ కూడా ఆపరేషన్ సింధూర్ ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉంటుంది. నేను ఇచ్చే పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో ప్రతిరోజు చూడండి. నేను ఇస్తున్న టెస్ట్ సిరీస్ ఎగ్జామ్స్ రాయండి. సో ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే మీకు చాలా డెప్త్ కంటెంట్ ఇస్తున్నాను కాబట్టి నోట్ మేకింగ్ చేసుకోవడానికి చాలా టైం టేకింగ్ కాబట్టి మీకు ఇక్కడ చూపిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రింట్ ఆప్షన్తో మీకు పీడిఎఫ్ ఫార్మేట్లో అందిస్తున్నాను మన యాప్లో. యాప్ లింక్ వీడియోలో కింద కామెంట్ బాక్స్లో క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. సో డిఆర్డిఓ రక్షణ రంగానికి సంబంధించి ఇంకొకటి డిఆర్డిఓ ఇన్నోవేషన్ అనేది వార్తల్లోకి వచ్చింది. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి పనిచేస్తున్న అత్యున్నత సంస్థ డిఆర్డిఓ. డిఆర్డిఓ వారు రీసెంట్గా అభివృద్ధి చేసిన అధిక పీడన సముద్ర జల శుద్ధి పాలిమర్ మెంబ్రేన్, ఒక పాలిమర్ మెంబ్రేన్, డిఆర్డిఓ వారు ఒక పాలిమర్ మెంబ్రేన్ని అభివృద్ధి చేశారు. దాని యొక్క ఉద్దేశం ఏంటి? సరిపోతుంది. మనం రక్షణ రంగానికి సంబంధించి లాస్ట్ 15 డేస్లో ప్రతిరోజు మినిమం 1 లేదా 2 టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం. చూడండి, డిఆర్డిఓ భారతదేశంలో రక్షణ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ. డిఆర్డిఓకి ప్రస్తుతం చీఫ్గా చైర్పర్సన్గా సమీర్ వి కామత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ మెంబ్రేన్ యొక్క ఉద్దేశం ఏంటని అడుగుతారు. సో డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ తన కాన్పూర్లోని బ్రాంచ్ ఏంటది? డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ కాన్పూర్లో ఉంది. డిఆర్డిఓ బ్రాంచ్ లేదా డిఆర్డిఓ ల్యాబ్ వారు డెవలప్ చేసిన పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇండిజినస్గా అభివృద్ధి చేసిన నానోపోరస్ మల్టీలేయర్డ్ పాలిమరిక్ మెంబ్రేన్ను విజయవంతంగా పరిశీలించారు. ఇది గుర్తుంచుకోండి సరిపోతుంది. నానోపోరస్ మల్టీలేయర్డ్ పాలిమర్ మెంబ్రేన్ ఎవరు తయారు చేస్తారు? డిఆర్డిఓకి సంబంధించి ఈ ప్రయోగశాల గుర్తుంచుకోండి. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే డీశాలినేషన్లో కీలకం. శాలినేషన్ అంటే ఉప్పును కలపడం, లవణీకరణ. డీశాలినేషన్ అన్నాం అనుకోండి, వాటర్ నుండి సాల్ట్ కంటెంట్ని వేరు చేయడము. ఓకేనా? సముద్ర జలాలను శుభ్ర నీటిగా మార్చడం సింపుల్గా. ఓకేనా? ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో, ఈ మెంబ్రేన్ ఏదైతే ఉంటుందో సముద్ర జలాన్ని తాగునీళ్ళుగా మార్చేందుకు రూపొందించబడిందంట. ఈ టెక్నాలజీని ఇప్పటికే ఒక ఆఫ్షోర్ ప్యాట్రోలింగ్ వాహనం ఐసీజీ ఓపీవీలో పరీక్షించారంట రీసెంట్గా. మెంబ్రేన్కు 500 గంటల ప్రాసెస్ టెస్టింగ్ పూర్తయ్యాక తుది అనుమతి అనేది ఇక అఫీషియల్గా లభిస్తుంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌకల్లో ఈ టెక్నాలజీ వినియోగపడింది. మనకు చూస్తే సబ్మెరైన్స్ కానివ్వండి, షిప్పులు కానివ్వండి, కొన్ని నెలల తరబడి సముద్ర ప్రయాణం చేస్తూ ఉంటే మన రక్షణపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని వారికి సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంటే సముద్రం నీళ్ళేమో మనం తాగలేము, ఎంత ఉన్నా కూడా అవి మన దాహాన్ని తీర్చలేవు. సో దానికి సంబంధించి ఇటువంటివి మనకు పరిశోధనలు మరియు కోస్టల్ ఏరియాస్లో ఉండే ప్రజలకి పరిశుభ్రమైన నీటిని అందించడం కూడా లక్ష్యంగా చెప్పవచ్చు. ఓకేనా? సో ఇది కాన్పూర్కు చెందిన డిఆర్డిఓ వింగ్, ఈ సంస్థ వారు తయారు చేస్తారు. ఎవరు? డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్. డీశాలినేషన్ అంటే ఏంటి? సముద్ర జలాన్ని తాగునీటిగా మార్చే ప్రక్రియ. దీనికోసం రివర్స్ ఆస్మోసిస్ వంటి టెక్నాలజీలను ఇప్పటికే ఉపయోగించడం మనం చూస్తూనే ఉన్నాము. ఇక నెక్స్ట్ జిఐ ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. గుర్తుంచుకోండి, జాగ్రఫీ లొకేషన్. జిఐ ట్యాగ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వస్తువుకు ప్రాంతం ఆధారంగా, ఒక ప్రాంతానికి వస్తువు ఆధారంగా ప్రత్యేక గుర్తింపును ఆపాదించడం, ఒక సూచి. ఆ వస్తువు ఏదైనా కావచ్చు, దట్ ప్రోడక్ట్ మే బి ఎనీథింగ్. పండించే పంటే కావచ్చు, వంటే కావచ్చు, నేసే వస్త్రమే కావచ్చు, రూపొందించబడిన శిల్పమే కావచ్చు, బెవరేజెసే కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఒక ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ ఏదైనా కావచ్చు. మరి ఎవరిస్తారు ఆ గుర్తింపు అంటే ఒక చట్టం ఆధారంగా. చట్టం గుర్తుంచుకోండి, జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ఆధారంగా జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ, ఈ సంస్థ చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది తమిళనాడులో.
సో ఈ సంస్థ ఆ ప్రోడక్ట్ని ప్రత్యేకతను గుర్తించి జిఐ ట్యాగ్ ఇస్తుంది. ఆ ప్రోడక్ట్ పేరు చెప్పగానే మనకు ప్రాంతం గుర్తొస్తుంది. ఆ ప్రాంతం పేరు చెప్పగానే ప్రోడక్ట్ గుర్తొస్తుంది. ఉదాహరణకు చెప్పండి. సో తిరుపతి అనగానే మనకేం గుర్తొస్తుంది? ఫస్ట్ గుర్తొచ్చే తిరుపతి లడ్డే. లడ్డు అన్నాం అనుకోండి తిరుపతి గుర్తొస్తుంది. హైదరాబాద్ అన్నాం అనుకోండి హైదరాబాద్ హలీం జిఐ ట్యాగ్. అలా రీసెంట్గా వరంగల్ చపాటా మిర్చి జిఐ ట్యాగ్ ప్రోడక్ట్ ఫ్రమ్ తెలంగాణ, 18th ప్రోడక్ట్ ఫ్రమ్ తెలంగాణ. ఇవన్నీ చూస్తాం. మీకు స్పెషల్ వీడియోస్ కూడా ఇచ్చాను నేను జిఐ ట్యాగ్స్ గురించి. ఓకేనా? సో ఇక్కడ మరి ఆ జిఐ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో స్థానికంగానే కాదు, జాతీయంగానే కాదు, అంతర్జాతీయ స్థాయిలో స్పెషల్ ఇంపార్టెన్స్తో చూస్తాం. మనం ఎగుమతి చేస్తూ ఉంటారు అటువంటి ప్రోడక్ట్స్ని. సో ఇక్కడ రాజస్థాన్కు చెందిన వాళ్ళ సాంప్రదాయమైన ఒక వంటకం అనుకోండి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. మనం అన్ని వార్తాపత్రికలు చూస్తాము. రాజస్థాన్స్ ఫేమస్ సాంగ్రీ గెట్స్ జిఐ ట్యాగ్. ఓకేనా? సో గుర్తుంచుకోండి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. సాంగ్రీ బీన్స్. సో ఒక వంటకం సాంగ్రీ ఇటీవల జిఐ ట్యాగ్ పొందింది ఏ రాష్ట్రానికి సంబంధించి? ఎనఫ్. సో రాజస్థాన్లోని తార్ ఎడారిలో కఠిన పరిస్థితుల్లో ఉత్పత్తి అయ్యే సాంప్రదాయ సంగ్రీ బీన్స్కు తాజాగా భౌగోళిక సూచిక జిఐ ట్యాగ్ అనేది మంజూరైంది. సంగ్రీ అనేది కేజ్రీ ట్రీ అక్కడ ఉంటుంది రాజస్థాన్లో. కేజ్రీ ట్రీస్ ఫలంగా వచ్చే పొడవైన బీన్లకు సమానమైన పొట్లాలు. ఓకేనా? గుర్తుంచుకోండి జిఐ ట్యాగ్ ప్రత్యేకమైన గుర్తింపు. కేజ్రీ ట్రీ ఎడారి నేలలో పెరిగే ఆహార వనరు. రాజస్థాను స్టేట్ ట్రీ కూడా ఈ కేజ్రీ ట్రీ అనేది. ఓకేనా? సరిపోతుంది. ఇక మనం లాస్ట్ టైం చాలాసార్లు డిస్కస్ చేసాం. నేను మీకు ఏదైనా టాపిక్ గురించి చెప్పినప్పుడు కొన్ని పదాలు రిపీట్ చేస్తూ ఉంటాను. మధ్యప్రదేశ్లో ఇందోర్ సిటీ తరచు వార్తల్లోకి వస్తుంది. ఇందోర్ స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో కానివ్వండి, స్వచ్ఛ భారత్లో కానివ్వండి, క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియాగా ఎవ్రీ టైం నిలుస్తూ ఉంటుంది. అటువంటి ఇందోర్లో భిక్షాటన నిర్మూలన అని చెప్పేసి మనం చాలాసార్లు డిస్కస్ చేసాము. భిక్షాటన చేయడం కానివ్వండి, భిక్షాటన చేసేవారికి భిక్ష వేయడం కానివ్వండి, రెండు కూడా నేరాలే. ఫైన్ కూడా విధిస్తూ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇందోర్ సిటీలో. ఈరోజు అఫీషియల్గా ఇందోర్ సిటీ భారతదేశంలోనే మొట్టమొదటి భిక్షాటన రహిత నగరంగా చోటు పొందింది. ఫలితం అనేది చూడడం జరిగింది. ఇందోర్ తర్వాత భోపాల్ కూడా ఆ వైపున అడుగులు వేస్తుంది. భోపాల్ గురించి కూడా మనం తరచూ చూసాము. ఇందోర్ సో భారత్లోని తొలి, సో మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాము. సో ఇది దేశంలోనే తొలి నగరం, భిక్షాటన రహిత నగరంగా ఇందోర్. ఏ రాష్ట్రంలో? మధ్యప్రదేశ్. ఓకేనా? సో రీసెంట్గా ఇందోర్ జిల్లా కలెక్టర్ గారు ప్రకటించారు. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు 7 సార్లు స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో క్లీనెస్ట్ సిటీగా ఇందోర్ అనేది న్యూస్లోకి వచ్చింది. ఓకేనా? సరిపోతుంది. ఈ కార్యక్రమాన్ని నగరపాలన, సామాజిక న్యాయము, సాధికారత మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారు మరియు వరల్డ్ బ్యాంక్ ఆధ్వర్యంలోని బృందం మోడల్ ప్రాజెక్టుగా గుర్తించాయి. మోడల్ ప్రాజెక్ట్ అంటే ప్రపంచం మొత్తం కూడా నేర్చుకుంటారు. సో ఇందోర్ సిటీని చూసి నేర్చుకోండి, భిక్షాటన లేదు అక్కడ అని చెప్పేసి వీళ్ళు మోడల్గా గుర్తించారు ఇప్పటిక. ఓకేనా? సరిపోతుంది. ఇక యోగా డే. ప్రతి సంవత్సరం కూడా మనం యోగా డేని జూన్ 21న చూస్తూ ఉంటాము. యోగా మన భారతదేశం నుండి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో గుర్తించబడింది యునెస్కో ద్వారా. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో యోగా ఉంది. అటువంటి యోగాని విశ్వవ్యాప్తం చేయడానికి యోగా డే రూపంలో మనం ప్రతి ఏటా కూడా అవగాహన చూస్తాము. ఏదైనా ఇంపార్టెన్స్ ఉన్న వీక్ కనబడింది అంటే ఏదో ఒక అంశం పైన అవగాహన కల్పించాలి ప్రజల్లో. అలా రానున్న జూన్ 21 యోగా డే. సో అంతర్జాతీయ యోగా డే సింపుల్గా చెప్పాలంటే 11th యోగా డే, 11వసారి మనం చూస్తున్నాము 2015 నుండి. రీసెంట్గా మే 1, 2025 లాస్ట్ 15 days బ్యాక్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 3 రాష్ట్రాల పర్యటన చేశారు. కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాల పర్యటనని ప్రధానమంత్రి గారు చేశారు. ఇప్పుడు మే 2 రోజున ప్రధాని గారు మన ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని నిర్మాణ కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఆ సందర్భంలో ఇచ్చే ప్రసంగంలో ఒక మాట చెప్పారు, మళ్ళీ నేను యోగా డేకి వస్తాను, ఈసారి యోగా డేకి నేను ఇక్కడే మీ ముందు ప్రదర్శన చేస్తానని కూడా చెప్పారు. సో అఫీషియల్గా జరిగిపోయింది. ఇక విశాఖ, ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం వేదికగా భారత ప్రభుత్వము విశాఖని గుర్తించింది, వైజాగ్. ఓకేనా? ఆ రోజున ప్రధానమంత్రి గారు వస్తారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అండ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యోగా డేలో పార్టిసిపేట్ చేయనున్నారు విశాఖ వేదికగా. మనకు ప్రత్యేకంగా విశాఖపట్నం అనగానే
బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్ కానివ్వండి, బీచ్ ఒకటి ఉంది ఏంటి రిషికొండ బీచ్, అది కాకుండా ఆర్కే బీచ్ కూడా ఫేమసే. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ లేదు ఆర్కే బీచ్కి, కానీ ఫేమస్ చాలా వరకు విశాఖపట్నం అనగానే ఆర్కే బీచ్ పేరు విని ఉంటుంది. ఆర్కే బీచ్ ఇస్ డిఫరెంట్, రిషికొండ బీచ్ ఇస్ డిఫరెంట్. రిషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్తో ఇటీవల వార్తల్లోకి తరచూ వచ్చింది. మరి అంతర్జాతీయ యోగా డే 2025 థీమ్ ఏంటి అంటారు? యోగా ఫర్ వన్ ఎర్త్ అండ్ వన్ హెల్త్ అనేది ఈ సంవత్సరం థీమ్. ఓకేనా, సరిపోతుంది. ఎస్, లాస్ట్ ఇయర్ యోగా థీమ్ ఇప్పుడు గుర్తుంచుకోకండి, బట్ ఇక నేను ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఈ సంవత్సరం థీమ్ గుర్తుంచుకోండి, దట్స్ మోర్ ఎనఫ్. ఓకేనా, సరిపోతుంది. ఎస్, సో అంతర్జాతీయ యోగా దినోత్సవం June 21, 2015 నుంచి జరుపుకుంటున్నాం. ఐక్యరాజ్య సమితి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే సంవత్సరం మనం చూస్తున్నాము భారతదేశం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ప్రపంచ దేశాల్లో ఇప్పుడు యోగా అద్భుతంగా మనం చూస్తున్నాం, గుర్తింపు చూస్తున్నాం. అంటే దానికి కారణం ప్రస్తుత ప్రభుత్వం, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఇక 2025 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మాట్లాడే భాషల్లో మన భారతదేశం నుండి 5 భాషలు ఉన్నాయంట. ఒక ఆన్లైన్ సర్వే నిర్వహించింది ఒక ఆన్లైన్ సంస్థ. వారు ఇచ్చిన గణాంకాల ప్రకారం ప్రపంచంలో టాప్ 20 లాంగ్వేజెస్లో మన భారతదేశం నుండే 5 లాంగ్వేజెస్ ఉన్నాయంట. అవేంటో చూడండి, ఆ సంస్థ పేరేంటో చూడండి, సరిపోతుంది. సో ఎథ్నోలాగ్ అనే ఒక సంస్థ, ఎథ్నోలాగ్ అనే ఒక సంస్థ ఒక నివేదికను రీసెంట్గా ప్రచురించింది. ఆ నివేదిక ప్రకారం ప్రపంచ భాషలపై విశ్వసనీయ సమాచారం ప్రకారము 2025లో ప్రపంచంలోని టాప్ 20 అత్యధికంగా మాట్లాడే భాషల్లో 5 భారతీయ భాషలు చోటు పొందినాయి అంట. టాప్ 20లో స్థానం పొందిన భారతీయ భాషలు ఏంటంటే హిందీ. ఓకేనా, హిందీ టాప్ 20లో 3rd పొజిషన్లో ఉందంట. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో టాప్ 3లో అంటే 3rd పొజిషన్లో హిందీ ఉంది. దాదాపు 609 మిలియన్ మంది మాట్లాడతారు. నెక్స్ట్ 7వ స్థానంలో టాప్ 20లో 7వ స్థానంలో బంగ్లా. నెక్స్ట్ 11th పొజిషన్లో ఉర్దూ ఉందంట. 16వ స్థానంలో మరాఠీ ఉంది. నెక్స్ట్ 18వ స్థానంలో తెలుగు ఉంది. గుర్తుంచుకోండి, ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో టాప్ 20లో మన భాషలు. ఓకేనా, మరి అత్యధికంగా చూస్తే ఇంగ్లీష్ ప్రపంచంలోనే అత్యధికంగా మాట్లాడే భాష. 1.53 బిలియన్ పీపుల్ మాట్లాడతారంట. ఓకేనా, గుర్తుంచుకోండి. ఎస్, చైనీస్ మాండరిన్ అనే 2nd పొజిషన్, 3rd వచ్చేసి మన హిందీ. ఎనఫ్. ఏ సంస్థ ఇచ్చింది? ఎథ్నోలాగ్ అనే ఒక సంస్థ. ఇక మన భాషల విషయానికి వస్తే దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 8th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అఫీషియల్ లాంగ్వేజెస్ రికగ్నైజ్డ్ బై కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి చూస్తాము. 22 భాషలు ప్రస్తుతం గుర్తింపు పొందినాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 1950 జనవరి 26 రోజున 8th షెడ్యూల్లో 14 లాంగ్వేజెసే ఉండే. సో సవరణల ఆధారంగా జోడిస్తూ ఇప్పుడు మనము 22 లాంగ్వేజెస్ని చూస్తున్నాం. 8th షెడ్యూల్ భాషల గురించి చెప్తుంది. ఎస్, ఎనఫ్. ఇక అరుణాచల్ ప్రదేశ్లో సింపుల్గా జియోథర్మల్ ఎనర్జీ అనేది వార్తల్లోకి వచ్చింది. సో ఏ ప్రాంతం అంటే దిరాంగ్ జియోథర్మల్ వెల్ అనేది. సో జియోథర్మల్ భూమి నుండి ఉష్ణం ఆధారంగా చూస్తాము. సో ఈశాన్య భారతంలో తొలి పునరుత్పాదక భూ ఉష్ణ శక్తి ఘట్టం అనేది చోటు పొందింది. సో అరుణాచల్ ప్రదేశ్లోని దిరాంగ్ ప్రాంతము ఈశాన్య భారతంలో, ఈశాన్య నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో జియోథర్మల్ జియోథర్మల్ ప్రొడక్షన్ వెల్కు కేంద్రంగా నిలిచింది. ఓకేనా, ఈ ప్రాజెక్టు భూమి ఉపరితలం లోపల తాపాన్ని వినియోగించి, భూమి ఉపరితలం లోపల తాపం వేడి ఉంటుంది, దాన్ని వినియోగించి వేడి మరియు వ్యవసాయ ప్రాసెసింగ్ వంటి స్థిరమైన వినియోగాల కోసం రూపొందించబడిందంట. ఓకేనా, మరి ఈ జియోథర్మల్ ప్రాజెక్టు విషయంలో ఏ సంస్థ కీలకంగా ప్రాసెసింగ్ చేస్తోంది అంటే సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్ అండ్ హిమాలయన్ స్టడీస్ అనే సంస్థ. ఈటానగర్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది ఇది. ఓకేనా, ఎవరు మద్దతు ఇస్తున్నాడు? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వము. అంతర్జాతీయ స్థాయిలో నార్వే, ఐస్లాండ్, గౌహతి శాస్త్రవేత్తలు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దిరాంగ్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో వెస్ట్ కామెంగ్ డిస్టిక్లో ఉంటుంది. రీసెంట్గా అరుణాచల్ ప్రదేశ్లో కొన్ని ప్రాంతాల పేర్లు మార్పు అనే అంశం విషయంలో చైనా మరొకసారి అత్యుత్సాహాన్ని ప్రదర్శించింది, భారత్ తిప్పికొట్టింది. ఇలాంటివి చూడండి. ఓకేనా, ఎస్, ఫైన్. ఇదంతా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. జియోథర్మల్ ఎనర్జీ అంటే ఏంటంటే భూ లోపల ఏదైతే ఉంటుందో తాపాన్ని ఉపయోగించి శాశ్వత ఇంధనాన్ని ఉత్పత్తి చేసే రెన్యూవబుల్ ఎనర్జీ. ఎస్. ఇక నెక్స్ట్ దివ్యాంగులు, పర్సన్స్ విత్ డిజేబిలిటీ. దివ్యాంగులు అనాలి, వికలాంగులు, అదుటివారు అనే పదాన్ని వాడకూడదు. దివ్యాంగులు. సో దివ్యాంగులు అంటే శారీరక లోపం కానివ్వండి, మానసిక లోపం కానివ్వండి.
దివ్యాంగుల కోసం మన భారతదేశంలో దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 4వ భాగం మనం దేని గురించి చూస్తాము? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు. దీస్ ఆర్ ద డైరెక్టివ్స్ దట్ ఆర్ గివెన్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ద డే దట్ ఈస్ రూలింగ్ అస్. మనల్ని పరిపాలించే ప్రభుత్వాలు పాటించాల్సిన సూత్రాలు లేదా అధికారాలే ఆదేశిక సూత్రాలు. అందులో ఆర్టికల్ 41 దివ్యాంగులు, వృద్ధులు మరియు యువతకి సంబంధించి ప్రభుత్వము కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. దివ్యాంగుల సంక్షేమం ఏ ఆర్టికల్లో భాగంగా అంటారు? ఆర్టికల్ 41. దివ్యాంగుల కోసం ప్రస్తుతం భారతదేశంలో అమలవుతున్న ఒక చట్టం చూడాలంటే పర్సన్స్ విత్ డిజేబిలిటీ, ఈక్వల్ ఆపర్చునిటీస్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్, ఫుల్ పార్టిసిపేషన్ యాక్ట్ 1995. దివ్యాంగులు, సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ, సంపూర్ణ భాగస్వామ్య చట్టం 1995. నూతన చట్టం 2016 దివ్యాంగుల హక్కుల పరిరక్షణ చట్టం. ఈ చట్టం ఆధారంగానే దివ్యాంగులకు రిజర్వేషన్స్ కానివ్వండి, ప్రత్యేక సౌకర్యాలు కానివ్వండి కల్పించడం జరుగుతుంది. ఓకేనా? రిక్రూట్మెంట్లో రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రత్యేక వెసులుబాటు ఉంటుంది. సో ఇప్పుడు దివ్యాంగుల కోసము సమాచార సులభతరం కోసము ఏఐ చాట్బాట్ అనేది రీసెంట్గా ప్రారంభించబడింది. ఏఐ. ఓకేనా? సో దివ్యాంగుల సాధికారత విభాగం, దివ్యాంగులకు సంబంధించి ఏదైనా న్యూ ఇనిషియేటివ్స్, పాలసీస్, స్కీమ్స్ వస్తున్నాయంటే మనం ఏ మంత్రిత్వ శాఖని చూడాలంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. గుర్తుంచుకోండి. కేంద్ర ప్రభుత్వం ఒక ఏఐ ఆధారిత, ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది కృత్రిమ మీద. సో కృత్రిమ మీద ఆధారిత చాట్బాట్ని తీసుకొచ్చారు. ఈ చాట్బాట్ ద్వారా దివ్యాంగులకు సంబంధించి ప్రభుత్వ పథకాలు, సో ప్రభుత్వం ఇచ్చే పథకాలు, బెనిఫిట్స్ ఏంటి, ప్రోగ్రామ్స్, హక్కులు, వాళ్ళ రైట్స్ ఏంటి, వాళ్ళకి సంబంధించిన చట్టాలు ఏంటి, వాటిపై సమాచారాన్ని తేలికగా పొందే అవకాశం ఉంటుందట. ఇది వాట్సాప్ చాట్బాట్. ఓకేనా? వాట్సాప్ ప్లాట్ఫామ్పై మరియు సంభాషణ సామర్థ్యాలతో ఈ చాట్బాట్ పనిచేస్తుంది. గుర్తుంచుకోండి, ప్రభుత్వం ఇచ్చే గవర్నెన్స్లో భాగంగా ప్రభుత్వం ఏదైనా ఇనిషియేటివ్ తీసుకుంది అంటే వాట్సాప్నే తీసుకుంటుంది. వాట్సాప్ గవర్నెన్స్ని ఏపీలో చూసాము. ఇలా వాట్సాప్ ఆధారంగా రీసెంట్గా ఆర్బీఐ ప్రత్యేక వాట్సాప్ ఛానల్ని ప్రారంభించింది. ఇవన్నీ చూస్తాము. కానీ ఈ మిస్లీనియస్ ఏవైతే ఉంటాయో టెలిగ్రామ్ అని వాటిని తీసుకోదు. చాలా వరకు ఫేక్ ఉంటాయి. వాట్సాప్ అనేది అథెంటిక్గా ఉంటుంది. సో గవర్నమెంట్ కూడా ఎక్కువగా వాట్సాప్ గవర్నెన్స్ వీటికే మొగ్గు చూపుతూ ఉంటుంది. సో అభ్యర్థులకు ఇక్కడ సందర్భం వచ్చింది కూడా చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు వాట్సాప్ ఛానల్ లింక్ ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. లింక్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి. మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇస్తున్నాను. ఓకేనా? వీడియో చేసే టైం అయిపోయింది అనుకోండి, ఈరోజు వీడియో అనేది షూట్ అయిపోయిన తర్వాత ఏమైనా న్యూస్లో ఉండే టాపిక్స్ ఉంటాయి కదా, బ్రేకింగ్ న్యూస్, అటువంటివన్నీ కూడా మీకు పోస్ట్ చేస్తున్నాను. జిఎస్కి సంబంధించి కానివ్వండి, పోటీ పరీక్షల కోణంలో మన వాట్సాప్ ఛానల్ అనేది చాలా వరకు యూజ్ అవుతుంది. ఇప్పటికే 130,000 మంది ఫాలోవర్స్ మన వాట్సాప్ ఛానల్కి ఉన్నారు. ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. ఓకేనా? సో సర్వం ఏఐ ఈ ఏదైతే ఉంటుందో ఈ చాట్బాట్కి సర్వం ఏఐ అనే పేరు పెట్టారు. సర్వం ఏఐ భారతదేశంలో కన్వర్జేషనల్ ఏఐ అభివృద్ధి చేసే సంస్థ. భారత భాషలలో డిజిటల్ యాక్సెస్ను విస్తరించడమే లక్ష్యము. ఎస్. ఇక మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి సర్వే గ్రామీణ ప్రాంతాలకు కూడా రాబోతోంది. మనం కామన్గా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అని గణాంకాలు చూస్తూ ఉంటాం కదా, అలా. సో తొలిసారి గ్రామీణ ప్రాంతాలకు కూడా త్రైమాసిక ఉపాధి సర్వే అనేది చేయబోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సో ఇక్కడ చూస్తే కేంద్ర గణాంకాలు కార్యక్రమ అమలు అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక విభాగము ఉపాధి గణాంకాల సేకరణలో భారీ మార్పులు తీసుకొచ్చిందంట. ఉపాధి గణాంకాలు మనకి కామన్గా ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి, ఏ ప్రాంతాలు, ఇప్పుడు పట్టణ ప్రాంతాలకు మాత్రమే ఈ గణాంకాలు సేకరించేవాళ్ళు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉపాధికి సంబంధించిన గణాంకాలు సేకరిస్తామని చెప్పి చెప్తున్నారు. మొట్టమొదటిసారి త్రైమాసిక అంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి త్రైమాసిక ఉపాధి గణాంకాలను గ్రామీణ ప్రాంతాల వరకు విస్తరించడం ద్వారా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో విప్లవాత్మక సంస్కరణ చేసిందంట కేంద్ర ప్రభుత్వము, ఈ మంత్రిత్వ శాఖ. ఈ మార్పుల కింద 2025 ఏప్రిల్ జూన్ త్రైమాసికానికి సంబంధించిన గణాంకాలు ఆగస్టులో విడుదల చేయనున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ రీసెంట్గా తెలిపింది. గుర్తుంచుకోండి, వీరు సేకరిస్తారు, ఆర్థిక మంత్రిత్వ శాఖ వారు విడుదల చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఎకానమీలో చాలా ఇంపార్టెన్స్ ఉంటాయి. మనకి ఎకానమీలో భాగంగా అప్డేట్స్ ఏవైతే మనం ఇటీవల కాలంలో తరచూ డిస్కస్ చేసినా వాటిని చూడండి. ఓకేనా? సో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఉపాధి నిరుద్యోగ స్థితిగతులపై పర్యవేక్షణ కోసం 2017లో ప్రారంభించబడిన దేశవ్యాప్తంగా వర్తించే గణాంక సర్వే.
ఇప్పటి వరకు త్రైమాసిక ఉపాధి గణాంకాలు నగర ప్రాంతాలకే పరిమితం అయ్యేవి, కానీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా తొలిసారి వర్తించనున్నారు. ఓకేనా. ఇక నెక్స్ట్ నేషనల్ ప్యాకేజింగ్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అనేది వార్తలోకి వచ్చింది. ఏ సంస్థ లేదా ఏ విభాగం వారు ఈ ఛాలెంజ్ని ప్రారంభించారు, ఉద్దేశం ఏంటి? ఎన్ఎఫ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంకుర సంస్థలు అంటే స్టార్టప్స్ అంటే మనకు వచ్చే ఐడియాస్ ఉంటాయి కదా, వాటిని కార్యరూపంలోకి తీసుకువచ్చేవే స్టార్టప్స్. సో ఇక్కడ చూడండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ అంకుర సంస్థలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ వారు అంకుర సంస్థల కోసం తమ ప్యాకేజింగ్ ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు ఒక ఛాలెంజ్, నేషనల్ ప్యాకేజింగ్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ను రీసెంట్గా బుధవారం రోజున ప్రకటించారు, మే 14 రోజున. ఛాలెంజ్ లక్ష్యం ఏంటంటే ఆత్మనిర్భర భారత్కు అనుగుణంగా స్థిరమైన ప్యాకేజింగ్ పరిష్కారాలను అభివృద్ధి చేయడము, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎగుమతుల ప్యాకేజింగ్ని మెరుగుదల చేయడము, ఇవన్నీ కూడా. ఇక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ దేశంలో ప్యాకేజింగ్ విద్య పరిశోధన ప్రమాణాల అభివృద్ధికి ఒక అథారిటీగా పనిచేస్తుంది. ఓకేనా. సో ప్యాకేజింగ్కి సంబంధించి ఛాలెంజ్ పేరేంటి, ఎవరి కోసం ప్రారంభించారు, ఏ సంస్థ ప్రారంభించింది, అంతే 3 పదాలు గుర్తుంచుకోండి. ఎనఫ్. ఏపీకి సంబంధించి కాదు, సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇంపార్టెంటే. లంపీ స్కిన్ డిసీజ్ అనేది మనం తరచూ వార్తల్లో చూస్తున్నాం. లంపీ స్కిన్ డిసీజ్ ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితుల కాలం తర్వాత చాలా రకరకాల వ్యాధుల గురించి మనం వార్తల్లో చూస్తున్నాము. లంపీ స్కిన్ డిసీజ్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అబ్జర్వ్ చేయండి. లంపీ అంటే లంప్స్, మన చర్మం కాదు, క్యాటిల్. సో పశువులు ఉంటాయి కదా, వాటి చర్మం పైన ముద్దలుగా ఏర్పడడం. సో స్కిన్ పైన లంప్స్ ఏర్పడే ఒక డిసీజ్. ఇది దేనిపైన ఇంపాక్ట్, దేనికి సంబంధించిందంటే పశువులు, ముఖ్యంగా ఆవులు, బొవైన్ ఉంటాయి కదా, వాటిపైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది ఒక వైరల్ డిసీజ్. ఏదైనా వ్యాధి గురించి చూసినప్పుడు ప్యాథోజన్ ఏంటో చూడాలి, అది వైరసా బ్యాక్టీరియానా ఇలా చూడాలి. సో వైరల్ డిసీజ్. ఏ వైరస్ కారణంగా లంపీ స్కిన్ డిసీజ్ వస్తుందంటే క్యాప్రిపాక్స్ వైరస్ గుర్తుంచుకోండి. ఈ లంపీ స్కిన్ డిసీజ్ అనేది భారతదేశ ఆర్థిక వ్యవస్థపైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఎలా చూపిస్తుందో చెప్తాను. మనకి ఎకానమీలో 3 సెక్టార్స్ చూస్తాము, ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షరీ సెక్టార్. ప్రైమరీ సెక్టార్లో మనం అగ్రికల్చర్ గురించి చూస్తాం కదా, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ గురించి, వ్యవసాయం అనుబంధ రంగాల గురించి చూస్తాం కదా, అనుబంధ రంగాల్లో పశు పోషణ గురించి చూస్తాం, లైఫ్ స్టాక్. మరి లైఫ్ స్టాక్ చచ్చిపోతుంది, వ్యవసాయానికి ఉపయోగపడే జంతువులు చచ్చిపోతున్నాయంటే ఎకానమీ ఇంపాక్ట్ అవుతుంది కదా. సో అంతటి ప్రమాదకరమైన వ్యాధి, కాన్సిక్వెన్స్ చూడాలి, చైన్ రియాక్షన్ ఎక్కడి వరకు ప్రభావం చూపిస్తుంది అనేది. మరి లంపీ స్కిన్ డిసీజ్కి అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్కి సంబంధించి ఒక ప్రారంభోత్సవం రీసెంట్గా ఏపీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరిగింది. ముద్ద చర్మ వ్యాధి నివారణకు బయోవెట్ టీకా విడుదల. బయోవెట్ అంటే భారత్ బయోటెక్ ఉంది కదా, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ ప్రపంచంలో వ్యాక్సిన్లను తయారు చేసే ఒక కీలక సంస్థ. వారికి అనుబంధంగా పనిచేస్తున్న బయోవెట్ అనే సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్ని రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరించారు. పాల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం, మరి పశువుల స్కిన్ పైన ఆ లంప్స్ ఏర్పడితే కలిగేది ఏంటంటే, ఈ లంప్స్ ఎలా ఉంటాయంటే ఒకనొక సమయంలో లంప్స్ ఉంటాయి కదా, అవన్నీ పగిలి బ్లీడ్ టు డెత్, ఆ పశువు పాపం బ్లీడింగ్ అయ్యి చచ్చిపోతుంది. పశువుల మరణాలకు కూడా కారణమవుతుంది. ఇంత ప్రమాదకరమైన వ్యాధికి అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్. ఓకేనా. దాన్ని ఎవరు తీసుకొచ్చారు రీసెంట్గా? బయోవెట్ అనే సంస్థ, భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ వారు తీసుకొచ్చారు. బయోలంపీ అనే ఒక టీకా. దాన్ని విజయవాడలో రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు మరియు రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఆవిష్కరించారు. ప్రపంచంలోని తొలి దివా మార్కర్ జెనెటిక్ టీకా. ఇది అత్యంత సురక్షితంగా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ టీకా అభివృద్ధికి ఉపయోగించిన వైరస్ స్ట్రెయిన్ LSO వైరస్. దీన్ని ఎవరు అందించారంటే ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, NRC ఆన్ ఈక్వైన్స్, హిసార్, హర్యానా రాష్ట్రంలో పనిచేసిన ఒక సంస్థ వారు అందించారు. ఇదంతా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, సో గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. భారతదేశంలో ఏదైనా టీకాకు సంబంధించి కానీ మెడిసిన్కి కానీ అనుమతులు ఇవ్వాలి, మార్కెట్లోకి వచ్చే ముందు కానీ క్లినికల్ ట్రయల్స్ చేసే ముందు కానీ అనుమతులు ఇవ్వాలంటే ఏ సంస్థ కీలకమంటే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ మరియు డైరెక్టర్ జనరల్ ఆఫ్ డ్రగ్స్ ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా చెప్పాలంటే డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అంటాము. డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా వారు అనుమతిస్తేనే ఇటువంటి టీకాలు కానీ మెడిసిన్స్ కానీ మార్కెట్లోకి వస్తాయి. ఓకేనా. ఎనఫ్. మనకు భారత్ బయోటెక్ అంటే కరోనా సమయంలో కోవాక్సిన్ తయారు చేశారు. కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా దంపతులకు పద్మ పురస్కారం కూడా రావడం జరిగింది.
ఇక ఏపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు 1.68 lakh crore రూపీస్ రెవెన్యూ అనేది ఇక్కడ గణాంకాలు ఎవరు రిలీజ్ చేశారంటే కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. కాగ్ అనే పదవిని మనం ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించామంటే బ్రిటన్ కాన్స్టిట్యూషన్. కాగ్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ, అంటే రాజ్యాంగంలో కాగ్ గురించి ఉంది. ఏ భాగంలో ఉంది? పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 5వ భాగంలో ఆర్టికల్ 148 నుండి 151 వరకు కాగ్ గురించి తెలుపుతుంది. కాగ్, ఓకేనా? సో ప్రస్తుతం కాగ్ సంజయ్ మూర్తి గారు ఉన్నారు కదా, సో కొన్ని పేర్లు గుర్తుంచుకోండి. సంజీవ్ ఖన్నా గారు అంటే ఇప్పుడు పదవి విరమణ చేశారు. సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ అండ్ సంజయ్ మూర్తి కాగ్, ఈ పేర్లు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకేనా? సో 2024-25 అంటే గడిచిన ఆర్థిక సంవత్సరం 2024 ఏప్రిల్ 1 నుండి 2025 మార్చి 31 వరకు ఆంధ్రప్రదేశ్కు 1.68 lakh crores రెవెన్యూ అంట. కాగిస్తున్న గణాంకాలు. కాగ్ అనేవాడు దేశవ్యాప్తంగా ఒకరే ఉంటారు, అది కేంద్ర ప్రభుత్వానికైనా రాష్ట్ర ప్రభుత్వానికైనా. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసిన 2,01,173.61 కోట్ల రెవెన్యూలో ఇప్పటి వరకు 1,68,443.24 కోట్లు పొందింది ఏపీ. ఇది 83.73 వసూలు అంట %. ఇదే కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 81,617 crore రూపీస్ రుణాల రూపంలో సేకరించింది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గారు రీసెంట్గా ఈ గణాంకాలను విడుదల చేశారు, ఓకేనా? గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే దట్ క్రియేట్స్ అసెట్స్. మీరు ఎప్పుడైనా బడ్జెట్ గురించి చదివేటప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ ఉండాలి. దట్ క్రియేట్ అసెట్స్ అంటే మనకు మౌలిక సౌకర్యాల అభివృద్ధి కోసం కానివ్వండి, దానికోసం చేసే ఖర్చు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే డే టు డే ఎక్స్పెన్సెస్, శాలరీస్, పెన్షన్స్, ప్రభుత్వ ఖర్చుల కోసం చేసేవన్నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ తక్కువ ఉండాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండాలి. ఎస్, సరిపోతుంది. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక పథకం May 18th నుండి అమల్లోకి రాబోతోంది. మనం రీసెంట్గా బడ్జెట్ సమయంలో తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ని సభలో ప్రవేశపెట్టే సమయంలో బట్టి విక్రమార్క గారు ఈ పథకం గురించి బడ్జెట్లో ప్రస్తావించారు. సో ప్రస్తావించిన విధంగానే అమల్లోకి తీసుకొస్తారు. పథకం పేరు ఏంటంటే ఇందిరా సౌరగిరి జల వికాస పథకం. ఇందిరా సౌరగిరి జల వికాస పథకం May 18th నుండి ప్రారంభం కాబోతుంది. సింపుల్గా ఏంటంటే ఆదివాసీలు లేదా గిరిజనుల కోసము పంపు సెట్లు ఉంటాయి కదా, ఆ పంపు సెట్లకు కావాల్సిన సౌరశక్తి వీటితో అనుసంధానమైన పథకం. చూడండి ఇక్కడ. సో తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల కోసం ఇందిరా సౌర గిరి జల వికాస పథకాన్ని May 18th రోజున ప్రారంభించనుంది. ఆమ్రాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ పథకం ఏదైనా పథకం ప్రారంభమవుతుందంటే ఎక్కడ ప్రారంభమవుతుంది, ఎవరి చేతుల మీదుగా, ఏ డేట్ ఇంపార్టెంట్. ఈ పథకం కోసం రానున్న 5 ఏళ్లలో 12,600 కోట్ల రూపాయల వ్యయం చేయనున్నట్టు సమాచారం ప్రభుత్వము. గిరిజన రైతులకు చెందిన 6 లక్షల ఎకరాల భూమికి సౌరశక్తి ఆధారిత నీరును అందించడమే. సో పంపు సెట్ల ద్వారా సౌరశక్తి ఆధారిత నీటిని అందించడము. స్వయం నియంత్రిత శాశ్వత సాగునీటి వనరుల నిర్మాణం ద్వారా వనవాసీ సముదాయాల్లో వ్యవసాయాభివృద్ధికి దోహదం చేయడము. సౌర విద్యుత్ పంపింగ్ పద్ధతుల ద్వారా సౌర విద్యుత్ ఆధారంగా పనిచేసే పంపింగ్ ఆధారంగా నీటిని ఎత్తి పంపిణీ చేయనున్నారు. గుర్తుంచుకోండి, ఓకేనా? ఆమ్రాబాద్, నాగర్ కర్నూలు జిల్లాలో గిరిజన జనాభా అధికంగా ఉన్న ప్రాంతము. ఇది గిరిజనుల కోసం ఉద్దేశించబడింది కాబట్టి గుర్తుంచుకోండి. రీసెంట్గా చెంచుల కోసం కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా వాళ్ళకు ప్రత్యేక కేటాయింపు అని చెప్పేసి కూడా మనం లాస్ట్ 2 days బ్యాక్ చూసాము. ఇవన్నీ లింక్ చేసుకోండి. ఇక స్పోర్ట్స్కి సంబంధించి 7th ఖేలో ఇండియా. సో ఖేలో ఇండియా సిరీస్లో 7th. సో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 న్యూస్లోకి వచ్చింది. నిన్నటి రోజున May 15th రోజున ముగిసింది. సో ఇటువంటి చూసినప్పుడు ముఖ్యంగా ఖేలో ఇండియాకి సంబంధించి చూసినప్పుడు పథకాల పట్టికలో టాప్ పొజిషన్లు ఎవరు ఉన్నారు, మన తెలుగు రాష్ట్రాల పొజిషన్ ఎలా ఉన్నాయి, ఎన్ని పథకాలు సాధించారో చూస్తే సరిపోతుంది. సో వెన్యూ వచ్చేసి బీహార్ ఆతిథ్యంలో ఈసారి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి May 4th రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వర్చువల్గా ప్రారంభించారు. అప్పటి నుండి May 15th నిన్నటితో ముగిసింది. మరి దీనికి సంబంధించి మస్కట్ ఏంటంటే మస్కట్ గజసింహ. సో ఎలిఫెంట్ లయన్ కాంబినేషన్లో ఒక చిత్రాన్ని ఇచ్చారు, ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పథకాల పట్టిక ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025లో పథకాల పట్టికలో టాప్ పొజిషన్లో నిలిచిన రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర. మొత్తం ఎన్ని పథకాలు అంటే 158. అందులో స్వర్ణ పథకాలు 58, సిల్వర్ వచ్చేసి 47, బ్రాంజ్ వచ్చేసి 53. సెకండ్ పొజిషన్లో హర్యానా, థర్డ్ పొజిషన్లో రాజస్థాన్.
సో టాప్ 3లో గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉంది అంటే మన తెలంగాణ పథకాల పట్టికలో 12వ స్థానంలో ఉంది. ఎన్ని పథకాలు సాధించింది మొత్తం అంటే 23 పథకాలతో 12వ స్థానంలో ఉంది. అందులో 9 స్వర్ణ పథకాలు, 3 రజత పథకాలు, 11 కాంస్య పథకాలు. ఇక మరొక తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ వచ్చేసి పథకాల పట్టికలో 18వ స్థానంలో ఉంది. మొత్తం సాధించిన పథకాలు 24, 23 అయినా కూడా ఎందుకు పథకాల పట్టికలో తెలంగాణ కంటే వెనుక ఉంది అంటే స్వర్ణ పథకాల ఆధారంగా ర్యాంకింగ్స్ చూస్తారు. సో స్వర్ణ పథకాలు ఏపీకి 3, రజతాలు 11 అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ కాంస్య పథకాలు వచ్చేసేసి 10. ఓకేనా, చూడండి. ఎస్, సో టాప్ పొజిషన్లో ఎవరున్నారు ఇప్పటివరకు? టాప్ పొజిషన్లో మహారాష్ట్ర 2019, 20, 23, 24, 25 మహారాష్ట్రనే టాప్లో ఉంది. ఓకేనా, సో సరిపోతుంది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ May 4th to May 15th వరకు బీహార్ రాష్ట్రంలో నిర్వహించబడ్డాయి. దేశవ్యాప్తంగా ఉన్న 5,000 మంది యువ క్రీడాకారులు 26 క్రీడా విభాగాల్లో మరియు ఒక డెమో క్రీడ. ఈసారి డెమో క్రీడ ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో దేనిని డెమో క్రీడగా చేర్చారంటారు? ఈ స్పోర్ట్స్ గుర్తుంచుకోండి. ఓకేనా, పథకాల పట్టికలో టాప్ ఎవరు? మన తెలుగు రాష్ట్రాలు ఏంటి? సో మస్కట్ వచ్చేసి గజసింహ, మస్కట్ ఏనుగు సింహం మిశ్రమ నిత్యప్రాణి. థీమ్ సాంగ్ వచ్చేసి కేల్కే రంగ్ బీహార్కే సంగ్, గుర్తుంచుకోండి. ఎనఫ్. సో ప్రధాన కార్యక్రమాలు ఎక్కడ జరిగినాయంటే పాట్నా, రాజ్గిర్ అండ్ బెగుసరాయ్, గయా, భగల్పూర్ బీహార్లో జరిగినాయి. ప్రత్యేక ఈవెంట్లు వచ్చేసేసి ఇవి. నెక్స్ట్ న్యూఢిల్లీ జరిగేవి. ఎస్, సో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి 2018లో ప్రారంభమై యువ క్రీడాకారులకు జాతీయ స్థాయిలో వేదికగా మారింది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫేర్స్ పరిధిలో ఇవి జరుగుతూ ఉంటాయి. ఈసారి మొదటిసారి ఈ స్పోర్ట్స్ని డెమో క్రీడగా చేర్చారు. దీనిపైన బిట్ అడుగుతారు. డెమో క్రీడగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025లో దేన్ని చేర్చారు అంటే ఈ స్పోర్ట్స్. ఇక నెక్స్ట్ క్రీడలకు సంబంధించిన ఒక వ్యక్తి నీరజ్ చోప్రా. మనకు నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో ఒలింపిక్స్లో విశ్వ క్రీడల్లో స్వర్ణ పథకాన్ని గెలుపొందాడు. లాస్ట్ టైం ప్యారిస్ ఒలింపిక్స్లో కూడా రజత పథకాన్ని గెలుపొందాడు. అంతకుముందు టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం. 2 సార్లు ఒలింపిక్స్లో పథకాన్ని గెలిచాడు. ఓకేనా, సింగిల్ ఈవెంట్లో. నీరజ్ చోప్రాకు ఆర్మీకి సంబంధించి లెఫ్టినెంట్ కర్నల్ హోదాను భారత సైన్యం ప్రకటించింది. సో భారత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రాకి మరో అరుదైన గౌరవం అనేది లభించింది. భారత సైన్యం అతడికి లెఫ్టినెంట్ కర్నల్ హోదాను ప్రదానం చేసింది. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ రీసెంట్గా అధికారికంగా దీన్ని ప్రకటించింది. నీరజ్కి 2016లోనే ఆర్మీలో నాయిబ్ సుబేదార్ హోదా ఇచ్చారు. ఇప్పుడు లెఫ్టినెంట్ కర్నల్ హోదా, గుర్తుపెట్టుకోండి. హర్యానా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, జావెలిన్ త్రో. ఓకేనా, కేంద్ర ప్రభుత్వం 2022లో తనకు పద్మశ్రీ పురస్కారం ఇచ్చి కూడా సత్కరించింది. ఎస్, 2021 టోక్యో ఒలింపిక్స్ 2020 హెల్డ్ ఇన్ 2021. అందులో స్వర్ణ పథకము. ప్యారిస్ వేదిక మొన్న లాస్ట్ 2024లోనేమో రజత పథకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక నెక్స్ట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఇప్పుడు 3rd జరగబోతోంది. దురదృష్టవశాత్తు మనం క్వాలిఫై కాలేకపోయినాము ఫైనల్కి. లాస్ట్ 2 టైమ్స్, ఫస్ట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, సెకండ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2 సార్లు కూడా రన్నరప్ ఇండియానే. మొదటిసారి న్యూజిలాండ్ టైటిల్ కైవసం చేసుకుంది. సెకండ్ టైము ఆస్ట్రేలియా భారత్ పైన గెలిచి టైటిల్ కైవసం చేసుకుంది. ఈసారి ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా జరగబోతోంది, లండన్లో జరగబోతోంది కదా. మరి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అంటే టెస్ట్ క్రికెట్లో వరల్డ్ కప్ లాంటిది. దానిలో ప్రైజ్ మనీ అనేది భారీగా పెంచింది. ఐసీసీ కీలక ప్రకటన చేసింది. ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది ఐసీసీ. 1909లో ఏర్పాటైంది. ప్రస్తుతం ఐసీసీ హెడ్ క్వార్టర్ వచ్చేసి దుబాయ్. చీఫ్గా ఎవరున్నారంటే జైషా, మన భారతీయుడు. ఓకేనా, సో అంతర్జాతీయ క్రికెట్ మండలి 2023-2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేతకు $3.6 మిలియన్ అంటే సుమారు 30 కోట్లకు పైగా, 30 కోట్ల రూపాయలు మన భారత కరెన్సీ నగదు బహుమతిని ప్రకటించింది. గత టోర్నీతో పోలిస్తే 2 పెంపు, 2 టైమ్స్ పెంచడం జరిగింది. ఓకేనా, గుర్తుంచుకోండి. సో రానున్న జూన్ మంత్లో జరగబోతోంది. ఓకేనా, ఎనఫ్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మొదటిది 2021లో జరిగింది, సెకండ్ 2023లో జరిగింది, థర్డ్ది 2025లో జరగబోతోంది. సో ఇక్కడ 2 సార్లు కూడా రన్నరప్గా ఇండియానే. ఎస్, ఇక ప్రపంచ ర్యాపిడ్ అండ్ బ్లిడ్స్ చెస్కి సంబంధించి. సో చెస్లో రకరకాల కేటగిరీస్ ఉంటాయి. ర్యాపిడ్ చెస్ టోర్నీ అని, బ్లిడ్స్ ఛాంపియన్షిప్ అని. దానికి కూడా ప్రైజ్ మనీ అనేది భారీగా పెంపు అనేది వార్తల్లోకి వచ్చింది. ఫిడే, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ చెస్, అంతర్జాతీయ స్థాయిలో చెస్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది ఫిడే. ఓకేనా, కీలక ప్రకటన చేసింది. రానున్న డిసెంబర్ 26 నుండి 30 వరకు దోహాలో జరగబోతోంది ఫిడే వరల్డ్ ర్యాపిడ్ అండ్ బ్లిడ్స్ ఛాంపియన్షిప్. అందులో ప్రైజ్ మనీని భారీగా పెంచింది. ఛాంపియన్షిప్కి 9.5 crore రూపీస్ ప్రైజ్ మనీ ఉంటుందంట.
సో 2020లో జరగనున్న ప్రపంచ ర్యాపిడ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ కోసం ఫిడే భారీగా 9.5 crore రూపీస్ నగదు బహుమతిని ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక ఛాంపియన్షిప్కు ఖతార్ రాజధాని దోహా ఆతిథ్యం ఇవ్వబోతుందంట. ర్యాపిడ్ చెస్ విభాగం 13 రౌండ్లు ఉంటుంది, గుర్తుంచుకోండి. సో ఏ విధంగా పెంచిందని అడగవచ్చు. ఎస్, సో ఫిడే ఎప్పుడు ఏర్పాటైంది? 1924లో ఏర్పాటైంది. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ చెస్. ఇక వార్తలు నిలిచిన ఒక పుస్తకం పేరు, మనము వార్తలు నిలిచిన బుక్స్ ఆథర్స్ గురించి నేర్చుకునేటప్పుడు కవర్ పేజ్ చూడాలి. కవర్ పేజ్ పైన ఏ లాంగ్వేజ్లో అయితే పేరు ఉంటుందో అదే లాంగ్వేజ్లో బుక్ నేమ్ గుర్తుంచుకోండి, ట్రాన్స్లేషన్ చేయకండి. ఆథర్ పేరు గుర్తుంచుకోండి, దేనికోసం ఉద్దేశించబడింది. ద తమిళ్స్ ఏ పోర్ట్రేట్ ఆఫ్ ఏ కమ్యూనిటీ అనే ఒక పుస్తకం రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. నిర్మలా లక్ష్మణ్ గారు రచించిన పుస్తకము. సో తమిళ సాంప్రదాయాలు సంస్కృతికి సంబంధించిన ఒక పుస్తకము. సో నిర్మలా లక్ష్మణ్ గారు రాశారు. ఈ పుస్తకానికి రివ్యూ రీసెంట్గా ఆవిష్కరణతో నిర్మలా సీతారామన్ గారు వార్తల్లోకి వచ్చారు. సో 2025 మేలో నిర్మల రచించిన పుస్తకము వార్తల్లోకి వచ్చింది. ఓకేనా. అలెఫ్ బుక్ కంపెనీ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. ఇక ఒక పర్సన్ మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ఒక దేశ చరిత్రలో ఎప్పుడు గుర్తుండిపోయే దానిని పూర్ ప్రెసిడెంట్ అని కూడా అంటారు. సో సాధారణ జీవితాన్ని గడిపిన ఒక వ్యక్తి ఉరుగ్వే అంటే దక్షిణ అమెరికా ఖండంలోనే ఒక దేశం, సౌత్ అమెరికా కాంటినెంట్లోనే ఒక దేశం. మీకు ఉరుగ్వే గురించి పరాగ్వే గురించి ఎప్పుడు ఎక్కువగా వింటారంటే ఫుట్బాల్ మ్యాచెస్ అప్పుడు వింటారు. సో ఉరుగ్వేలో చరిత్రలో నిలిచిపోయిన మాజీ అధ్యక్షుడు జోస్ ముజికా గారు ఇటీవల అనారోగ్య వృద్ధాప్య సమస్యల కారణంగా మరణించారు. ఓకేనా. సో 2025 మే 13 రోజున ఉరుగ్వే మాజీ అధ్యక్షుడు గెరిల్లా యోధుడు జోస్ ఆల్బర్టా ముజికా కార్డోనో మరణిస్తూ వార్తలోకి వచ్చారు. తనను ప్రజలు పెపే అని ప్రేమగా పిలుస్తూ ఉంటారు. ఓకేనా. ఉరుగ్వే 48th ప్రెసిడెంట్గా 2010 నుండి 15 వరకు సేవలు అందించిన వ్యక్తి. చాలా సరళమైన జీవన శైలి కలిగి ఉన్న వ్యక్తి. ప్రజల అధ్యక్షుడు, పీపుల్స్ ప్రెసిడెంట్గా గుర్తింపు పొందిన వ్యక్తి. అందుకే తన గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. ఉరుగ్వే రాజధాని మాంటోవీడియో, కరెన్సీ వచ్చేసి పెసో. ఇక ఈరోజు ప్రశ్న. సో ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నకి సమాధానాన్ని ఇవ్వండి. రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటినే మీకు ప్రశ్న రూపంలో ఇస్తున్నాను. ఓకేనా. మీరు ఇక్కడ సమాధానం ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఇవ్వండి, తప్పైనా పర్లేదు. ఒకవేళ సమాధానం తెలియకపోయినా కూడా వీడియో గురించి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీ నుండి ఎక్స్పెక్ట్ చేసే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్. ఓకేనా. రేపటి క్లాస్లో దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. సో దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతు ఏ రాష్ట్రంలో ఉంది? 2024లో ప్రారంభోత్సవంతో వార్తల్లోకి వచ్చింది. సూపర్లేటివ్ టాపిక్. ప్రతి ఒక్కరు కూడా సమాధానం ఇవ్వండి. మనకు సుదర్శన్ సేతు, అటల్ సేతు ఇలాంటివి పేర్కొంటూ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, సో సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ రీసెంట్గా సుప్రీంకోర్టుని రాష్ట్రపతి గారు సంధించిన 14 ప్రశ్నలు అవేంటో చూసాము. నెక్స్ట్ లోక్సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్పర్సన్గా వల్లభనేని బాలశౌరి గారు. నెక్స్ట్ పాక్ చేతుల్లో అణ్వాయుధం అనేది చాలా ప్రమాదకరమని రాజ్నాథ్ సింగ్ గారి ప్రకటన. అండ్ వార్తలు నిలిచిన ఒక విన్యాసం తీస్తా ప్రహార్. నెక్స్ట్ డిఆర్డిఓ వారు అభివృద్ధి చేసిన ఒక మెంబ్రేను, ముఖ్యంగా డీసాలినేషన్కు ఉపయోగకరంగా ఉండే మెంబ్రేను. నెక్స్ట్ రాజస్థాన్ ఫేమస్ శాంగ్రీ జిఏ ట్యాగ్ పొందుతూ వార్తల్లోకి వచ్చింది. భారతదేశంలోనే మొట్టమొదటి భిక్షాటన రహిత నగరంగా ఇందోర్ మధ్యప్రదేశ్లో. అండ్ యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే 2025 సెలబ్రేషన్స్కి వేదిక విశాఖపట్నం ప్రధానమంత్రి గారు రానున్నారు. అండ్ 2025లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మాట్లాడే భాషల్లో 5 భారతీయ భాషలు ఉన్నాయంట. నెక్స్ట్ దిరాంగ్ జియోథర్మల్ వెల్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం గురించి డిస్కస్ చేశాము. నెక్స్ట్ దివ్యాంగులకు సమాచార సులభతరం కోసము చాట్బాట్ అనేది రీసెంట్గా విడుదలైంది కేంద్ర ప్రభుత్వము. అండ్ ఇక మీదట గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉపాధి సర్వే చేస్తామని చెప్పేసి మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు చెప్పారు. అండ్ నేషనల్ ప్యాకేజింగ్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ని రీసెంట్గా ప్రారంభిస్తూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ వార్తల్లోకి వచ్చింది స్టార్టప్స్ కోసము. అండ్ లంపీ స్కిన్ డిసీజ్ వ్యాక్సిన్ ఆవిష్కరణ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి గణాంకాలు రీసెంట్గా కాగ్ నివేదికలో. నెక్స్ట్ ఇందిరా సౌరగిరి జల వికాసం తెలంగాణ రాష్ట్రంలో అమల్లోకి రానున్న కొత్త పథకము. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మే 15 రోజున ముగిశాయి. పథకాల పట్టికల గురించి డిస్కస్ చేశాము. తెలుగు రాష్ట్రాల పొజిషన్ చూడండి. నెక్స్ట్ నీరజ్ చోప్రాకు లెఫ్టినెంట్ కర్నల్ హోదాని ఇచ్చింది భారత సైన్యము. నెక్స్ట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేతకు ప్రైజ్ మనీని భారీగా పెంచింది ఐసీసీ.
నెక్స్ట్ ఫిడే వరల్డ్ ర్యాపిడ్ అండ్ బ్లిస్ చెస్ ఛాంపియన్షిప్ ప్రైజ్ మనీ అండ్ వెన్యూ. నెక్స్ట్ ద తమిళ్స్ ఎ పోర్ట్రేట్ ఆఫ్ ఏ కమ్యూనిటీ అనే పుస్తకము ఆథర్ వచ్చేసి నిర్మలా లక్ష్మణ్ గారు. నెక్స్ట్ పెపే లేదా ప్రజల అధ్యక్షుడిగా పేరొందిన ఉరుగ్వే మాజీ అధ్యక్షుడు కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. అండ్ ఈరోజు ప్రశ్న, దేశంలోనే పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతు ఏ రాష్ట్రంలో ఉంది? సో రాష్ట్రం పేరు రాయండి, ఇంకా తెలిస్తే ఏ ప్రాంతాలను కనెక్ట్ చేస్తుందో కూడా రాయండి, ఎప్పుడు ఇనాగ్రేషన్ జరిగిందో రాయండి. సో ఏదైనా సరే మీకు తెలిసిన సమాచారం ఇవ్వండి. ఓకేనా? సో వీడియోని లైక్ చేయండి. ఇక ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే నో నీడ్ టు వరీ, రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ డిస్కస్ చేద్దాము. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.